హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ఐరేజ్ అకాడమీ. సెషన్లో మనం ఎస్ఐ మహామాక్ టెస్ట్ 52 క్వాంట్ సొల్యూషన్స్ పార్ట్ 2 డిస్కస్ చేద్దామండి. మీకు పార్ట్ 1లో 20 క్వశ్చన్స్ వరకు కవర్ అయినాయి. ఈ సెషన్లో 21 to 40 వరకు కవర్ చేద్దాం మనం. క్వశ్చన్ నెంబర్ 21. ఏ సర్కిల్ ఈజ్ ఇన్స్క్రైబ్డ్ ఇన్ అన్ ఈక్విలేటరల్ ట్రయాంగిల్. ఇఫ్ ద ఏరియా ఆఫ్ సర్కిల్ ఈజ్ 462 centimeter square, దెన్ ద పెరిమీటర్ ఆఫ్ దట్ ట్రయాంగిల్ ఈజ్. ఒక సమబాహు త్రిభుజంలో ఒక వృత్తం అంతర్లిఖించబడింది. ఆ వృత్త వైశాల్యం 462 చదరపు సెంటీమీటర్లు అయితే ఆ త్రిభుజం యొక్క చుట్టుకొలత ఎంత? మీ దగ్గర ఒక ఈక్విలేటరల్ ట్రయాంగిల్ ఉందండి. ఒక ఈక్విలేటరల్ ట్రయాంగిల్ ఉంది మీ దగ్గర. ఆ ఈక్విలేటరల్ ట్రయాంగిల్లో మీకు ఒక సర్కిల్ ఉందంట. ఇది ఒక ఈక్విలేటరల్ ట్రయాంగిల్ అనుకుంటే దీని లోపల అలా ఒక సర్కిల్ ఉంది. ఈ సర్కిల్ని మనం ఏమంటామండి? ఇది ఇన్ సర్కిల్ కదా, మీకు అంతర్వృత్తం. ఈ సర్కిల్ని మనం ఏమంటాం? అంతర్వృత్తం అంటాం, అంతేనా? సర్కిల్కి సెంటర్ ఇది అనుకుంటే రైట్. ఈ సర్కిల్ యొక్క ఏరియా ఎంత అన్నారండి మీకు? సర్కిల్ ఏరియా అంటే ఎంత? పై r స్క్వేర్ 22/7 r స్క్వేర్ ఈక్వల్ టు 462. 22 ఇది ఎంత చూడండి, 2 times 44, 22 1 time. సో r స్క్వేర్ ఈక్వల్ టు, దీంట్లో ఒక 7 ఉంటుందా? 7 ఈ 7తో ఇంటూ అవుతే 7 స్క్వేర్ అవుతుంది, 3 ఉంటుంది. సో r వాల్యూ మీకు ఎంత వచ్చింది? 7√3 వచ్చిందండి r వాల్యూ. ఓకే, మీకు ఇన్ సర్కిల్కి రేడియస్కి ఫార్ములా ఏముంటుందండి? ట్రయాంగిల్కి కనుక సైడ్ ఏ అయిందనుకోండి, ఇన్ రేడియస్ అనేది మీకు, ఇన్ రేడియస్ ఎంత అవుతుంది చెప్పండి? ట్రయాంగిల్ సైడ్ కనుక ఏ అయితే ఇన్ రేడియస్కి ఫార్ములా చెప్పండి నాకు. ఇన్ రేడియస్ మీకు 1/2√3 ఏ అవుతుందండి. 1/2√3 ఏ అవుతుంది. సారీ, ఏ పైన రావాలి కదా. 1/2√3 ఏ ఇంటూ ఏ. రైట్, మీకు ఇప్పుడు ఆర్ వాల్యూ తెలిసింది కదా. ఆర్ అంటే ఏంది మీకు? ఇన్ రేడియస్ కదా. 1/2√3 ఏ ఈక్వల్ టు 7√3 అవుతే ఏ వాల్యూ ఎంత అవుతుందండి? 7 × 2 14 అవుతుంది. √3 × √3 3 అవుతుంది, 42 అవుతుంది. సో ఏ ఈక్వల్ టు 42, సైడ్ ఈక్వల్ టు 43 అంటే మీకు పెరిమీటర్ ఎంత అవ్వాలి? 3a. సో 120 + 6 126 అవుతుంది మీకు. ఆప్షన్ డి. క్వశ్చన్ నెంబర్ 22. X began a business with 2,000 capital. 3 months later, Y joined him with 2,500. 3 months later, Z joins with him 3,000. Out of profit at the end of the year, X gets 14% for managing the business, and the balance is divided according to their capitals. If X gets a share of 920, find the total profit. ఒక వ్యాపారాన్ని X 2,000తో ప్రారంభించాడు. 3 నెలల తర్వాత 2,500తో Y వ్యాపారంలో చేరాడు. మరో 3 నెలల తర్వాత Z 3,000తో వ్యాపారంలో చేరాడు. X వ్యాపార కార్యక్రమాలను చూసినందుకు గాను లాభంలో 14% జీతంగా తీసుకుంటున్నాడు. మిగిలిన లాభాన్ని వారి వాటాల ప్రకారం పంచుకుంటున్నారు. సంవత్సరాంతంలో X తన వాటాగా మొత్తం 920,000 పొందుతుంటే మొత్తం లాభం ఎంత? ఒక్కొక్క డీటెయిల్ అర్థం చేసుకుందాం చూడండి. మీకు X, Y, Z ముగ్గురు ఉన్నారా? X 2,000తో బిజినెస్ స్టార్ట్ చేస్తున్నాడండి. మీకు అన్నిట్లో ఈ 2 zeros ఉన్నాయి కాబట్టి వీటిని తీసుకోకండి మీరు. X 2,000 అంటే నేను ఇక్కడ 20 తీసుకుంటున్నాను, ఇక్కడ 25 తీసుకుంటున్నాను, ఇక్కడ 30 తీసుకుంటున్నాను. Y X ఇన్వెస్ట్మెంట్ ఇంత, Y ఇన్వెస్ట్మెంట్ ఇంత, Z ఇన్వెస్ట్మెంట్ ఇంత. ఇది ఇన్వెస్ట్మెంట్ కదా. చూడండి, X బిజినెస్లో సంవత్సరం మొత్తం ఉన్నాడండి. X ఏమో బిజినెస్ని స్టార్ట్ చేసి మీకు ప్రాఫిట్ అనేది 1 year తర్వాత డివైడ్ అయింది కాబట్టి X మొత్తం బిజినెస్లో 12 months ఉన్నాడు. కానీ Y గురించి ఏందండి? 3 నెలల తర్వాత Y వ్యాపారంలో చేరాడు కదా. అంటే X స్టార్ట్ చేసిన తర్వాత ఫస్ట్ 3 నెలలు లేడు. అంటే సంవత్సరంలో ఫస్ట్ 3 నెలలు లేదంటే ఓన్లీ లాస్ట్ 9 months ఉండొచ్చు, అంతేనా? లాస్ట్ 9 months ఉండొచ్చు. మరో 3 నెలల తర్వాత Z వ్యాపారంలో చేరాడు అంటే Y జాయిన్ అయిన తర్వాత 3 monthsకి చేరినాడండి. అంటే Yఏ 3 నెలల తర్వాత జాయిన్ అయినాడు, ఈయన మరో 3 నెలలు అంటే 6 నెలలు. ఫస్ట్ 6 నెలల తర్వాత జాబ్లో ఈయనకి బిజినెస్లో జాయిన్ అయ్యింది కదా. అంటే ఫస్ట్ 6 months అయినా బిజినెస్లో లేడు అన్నట్టు కదా. సో 12 monthsలో ఫస్ట్ 6 months లేడంటే ఓన్లీ రిమైనింగ్ 6 months కదా బిజినెస్లో ఉన్నది. అది ఇది మీకు ఇన్వెస్ట్మెంట్ ఇంటూ టైం రేషియో. అంటే ప్రాఫిట్స్ మీకు ఈ రేషియోలో డివైడ్ అవ్వాలి జనరల్గా. సో ఇక్కడ మీకు 5 4 times క్యాన్సిల్ అవుతుంది, 5 5 times క్యాన్సిల్ అవుతుంది, 5 6 times క్యాన్సిల్ అవుతుంది. ఇవన్నీ మీకు 3లో క్యాన్సిల్ అవుతాయి కాబట్టి 3 2 times క్యాన్సిల్ అవుతుంది, 3 3 times క్యాన్సిల్ అవుతుంది, 3 4 times క్యాన్సిల్ అవుతుంది. 4 4 = 16, 5 3 = 15, 6 2 = 12. అంటే జనరల్గా అయితే మీ ప్రాఫిట్స్ అనేవి ఈ రేషియోలో డివైడ్ అవ్వాలండి. నార్మల్గా మీ ప్రాఫిట్స్ ఈ రేషియోలో డివైడ్ అవ్వాలి. కానీ ఏం జరుగుతుందంట,
ఎక్స్ అనే పర్సన్ బిజినెస్ చూసుకుంటున్నందుకు గాను ఎక్స్కి ఒక 14% ఇవ్వాలి. ఇచ్చిన తర్వాత మిగిలింది అంటే మీకు ఒక 100 రూపాయల ప్రాఫిట్ వచ్చింది అనుకోండి, దాంట్లో 14 రూపాయలు ఎక్స్కి ఇచ్చేసేయాలి, ఎందుకంటే 14%. మిగిలిన 86 రూపాయలని వాళ్ళ ఇన్వెస్ట్మెంట్ ఇంటూ టైం రేషియోలో పంచాలి. మిగిలిన లాభాన్ని వారి వాటాల ప్రకారం పంచుకుంటున్నారు, అంటే ఇన్వెస్ట్మెంట్ ఇంటూ టైం రేషియోలో పంచాలి. ఇప్పుడు ఈ మొత్తం ఎంత ఉందండి? 16 + 12 అంటే 28, 38 + 5 43. అంటే మీకు కనుక 100% ప్రాఫిట్ వచ్చిందనుకోండి, 100% కనుక ప్రాఫిట్ వస్తే ఏకి ఏమో మీరు 14% ఇవ్వాలి. ఇంకా A + B + Cకి కలిపి ఎంత ఇవ్వాలి? 86% పంచాలి, అంతేనా? మీకు కనుక 100% లాభం వస్తే 14% ఫస్ట్ మీరు ఏకి ఇచ్చేస్తారు జీతం లాగా. మిగిలిన 86%ని ముగ్గురికి వాళ్ళ ఇన్వెస్ట్మెంట్ ప్రకారం పంచుతారండి. ఓకే, ఇక్కడ చూడండి 86% వాల్యూ ఎంత అవుతుంది? 16 + 15 + 12 అంటే 43 మీకు 86% అవుతుందండి. 43 వాల్యూ మీకు 86% అవుతుంది. లేదా 86% వాల్యూవే మీరు 43 అనొచ్చా? 86% వాల్యూవే కనుక మీరు 43 అనుకున్నారనుకోండి, 14% వాల్యూ ఎంత అవుతుంది చెప్పండి నాకు? 14 వాల్యూ. 86లో 43 అనేది సగం కాబట్టి 14లో 43 ఎంత అండి? 7. దీన్ని బట్టి మీకు ఏం అర్థమవుతుందంటే ఏకి మీరు 7 పార్ట్స్ యాజ్ ఏ శాలరీ లాగా ఇస్తున్నారు. వ్యాపారం చూసుకుంటున్నందుకని జీతం 7 తీసుకుంటున్నారు. అంటే ఏకి ఎంత రావాలి? ఈ 16తో పాటు 7 రావాలి. అంటే ఏకి ఎంత వస్తుందండి? ఏకి 23 వస్తుంది, బికి 15 వస్తుంది, సారీ ఎక్స్కి 23, వైకి 15, జడ్కి 13. అర్థమైందండి మీకు? అంటే ఇప్పుడు మీ మొత్తం ప్రాఫిట్ ఎంత వచ్చింది చెప్పండి నాకు? 23, 25 + 10 35, 50. అంటే మీకు మొత్తం ప్రాఫిట్ కనుక 50 రూపాయలు వచ్చిందనుకోండి, మొత్తం ప్రాఫిట్ కనుక మీకు 50 రూపాయలు వస్తే దాంట్లో 14%, దీంట్లో 14% ఎంత అండి? 7 మీరు ఫస్ట్ ఏకి ఇచ్చేస్తున్నారు. 7 ఏకి ఇచ్చేసిన తర్వాత మీకు 43 మిగులుతుంది. 7 ఎవరికి ఇస్తున్నారు? ఏకి. ఈ 43ని మీరు 16:15:12 రేషియోలో పంచుకుంటున్నారు. చూడండి, ఇది మొత్తం టోటల్ 43 అవుతుంది కాబట్టి 43ని ఈ రేషియోలో పంచుకుంటే ఒక్కొక్కరికి 16, 15, 12 వస్తుంది. చాలా సింపుల్ క్వశ్చన్ అండి. ఇప్పుడు ఏకి ఎంత వచ్చిందండి? 16 + 7 అంటే 23 వచ్చింది. ఏకి 23 వచ్చింది. క్వశ్చన్లో ఏకి వచ్చిన వాల్యూ 920 అంటే మీకు మొత్తం లాభం ఎంత? మొత్తం లాభం ఎంత చూడండి, 23 + 15 + 12 అంటే 50 కదా. 50 వాల్యూ ఎంత? ఇక్కడ ఇంటూ 40 అయింది కాబట్టి ఇంటూ 40 చేస్తే 5 × 4 = 20, ఇంకొక 2 సున్నాలు 2000. ఆప్షన్ డి రైట్ ఆన్సర్. Question number 23. A sum of rupees 860 has been distributed among 32 people consisting of men, women and children. The total amount given to men, women and children are in the ratio 12:15:16. But the amounts received by each man, woman and child are in the ratio 3:5:4. Find each man, woman and child receives. 860లను పురుషులు, మహిళలు మరియు బాలురు బృందంగా గల 32 మందికి పంచగా పురుషులకి, మహిళలకి, బాలురకి వచ్చిన మొత్తాల నిష్పత్తి 12:15:16. కానీ ఒక్కో పురుషుడికి, మహిళకి, బాలుడికి విడివిడిగా ఇచ్చిన వాటాల మొత్తం 3:5:4. అయినా ఒక్కొక్క పురుషుడు, ఒక్కొక్క మహిళ, ఒక్కొక్క బాలురికి వచ్చే మొత్తాలు వరుసగా. ఇది కొంచెం మీకు మంచి క్వశ్చన్ అండి. ఇప్పుడు మీకు ఏమన్నారంటే మీ దగ్గర 860 రూపాయలు ఉన్నాయండి. 860 రూపీస్ని మీరు మెన్, విమెన్ అండ్ బాయ్స్ విత్ చిల్డ్రన్, ముగ్గురు ఉన్నారు కదా, మెన్, విమెన్ అండ్ చిల్డ్రన్, వీళ్ళకి పంచాలి. ద టోటల్ విమెన్ గివెన్ టు మెన్, విమెన్ అండ్ చిల్డ్రన్ ఆర్ ఇన్ ద రేషియో 12:15:16. అంటే మెన్కి మొత్తం ఎంత వచ్చింది, విమెన్కి మొత్తం ఎంత వచ్చింది, చిల్డ్రన్ మొత్తం అందరూ, మెన్ అందరికి కలిపి, విమెన్ అందరికి కలిపి, చిల్డ్రన్ అందరికి కలిపి ఎంత వచ్చిందో ఈ రేషియోలో ఉందండి. అయితే ఒక్కొక్క మ్యాన్, ఒక్కొక్క ఉమెన్, ఒక్కొక్క చిల్డ్రన్ ఒక్కొక్కరికి తీసుకున్నారనుకోండి, వాళ్ళకి 3:5:4 రావాలి. అంటే ఒక్క మ్యాన్కి కనుక 3 రూపాయలు వస్తే విమెన్కి 5 రూపీస్ రావాలి, చైల్డ్కి 4 రూపీస్ రావాలి. అయితే ఆ మ్యాన్కి, విమెన్కి, చైల్డ్కి ఎంత రావాలని క్వశ్చన్ అండి. సో మీ ఆన్సర్ 3:5:4 రేషియోలో ఉండాలండి. ఒక్కో పురుషుడు, ఒక్కో మహిళ, ఒక్కో బాలుడికి మీ ఆన్సర్ 3:5:4 రేషియోలో ఉండలేదు. అలాగే ఉందా? ఉంది. ఇది చూడండి, 12 మూల 36, ఇది 12 5ల 12 4, ఇది కూడా ఉందా? ఇది చూడండి, ఇది 34 టైమ్స్, 35 టైమ్స్ 30, ఇది క్యాన్సిల్ అవ్వట్లేదు చూడండి. సో ఇది మీకు 0 0 0 కనుక క్యాన్సిల్ అయితే ఇక్కడ మీకు ఇది ఏ రేషియోలో ఉంది?
ఇక్కడ మీకు ఇది 12:15:16 రేషియో ఉంది. ఎందుకంటే ఇక్కడ 15 ఆడ్ నెంబర్ కాబట్టి రెండింటిని క్యాన్సిల్ చేయదు కదా. 12:15:16 రేషియో ఉందండి. మీ ఆన్సర్ 3:5:4 రేషియోలు ఉండాలి కాబట్టి ఇది మీ ఆన్సర్ కాదు. ఇది కనుక అబ్జర్వ్ చేస్తే మీరు ఇది 5 12 టైమ్స్, 5 15 టైమ్స్, 5 16 టైమ్స్ అంతేనా. చూడండి ఇది 12:15:16 ఉందండి. ఇక్కడ మళ్ళీ ఇది ఆడ్ నెంబర్ కాబట్టి ఇది మళ్ళీ మీకు క్యాన్సిల్ కాదు. అర్థమవుతుందా? సో ఇది కూడా మీ ఆన్సర్ కాదు, ఎందుకంటే మీ ఆన్సర్ 3:5:4 రేషియోలు ఉండాలి. 2 ఆప్షన్స్ అయితే ఎలిమినేట్ అయినాయి. చూడండి మనం సొల్యూషన్ చేద్దాం. చూడండి ఒకసారి 860 రూపాయలని మీరు పంచాలండి. ఎవరి మధ్య పంచాలి? మెన్, విమెన్ అండ్ చిల్డ్రన్. వీళ్ళు మొత్తం ఎంతమంది ఉన్నారు? 32 మంది ఉన్నారు. మెన్, విమెన్, చిల్డ్రన్. అయితే మొత్తం 32 మందికి పంచగా పురుషులకి, మహిళలకి, బాలులకి వచ్చిన మొత్తాల నిష్పత్తి అంటే మొత్తం పురుషులకి 12 వచ్చింది. అంటే 12:15:16 కదా. సో మొత్తం మీరు టోటల్ ఎంత ఉందండి? 12 + 16 అంటే 28 + 38 43. అంటే మీకు 43 వాల్యూవే కనుక 860 అయింది అనుకోండి. ఎంత అవుతుంది? 1 పార్ట్ వాల్యూ ఎంత అవుతుంది? ఇంటూ 20 అయింది కాబట్టి 1 పార్ట్ 20 అవుతుందా? 43 20 అయింది కాబట్టి ఇది కూడా ఇంటూ 20 అవ్వాలి. అప్పుడు 12 పార్ట్స్ వాల్యూ ఎంత అవ్వాలండి? 240 అవ్వాలి. 15 పార్ట్స్ వాల్యూ ఎంత అవ్వాలి? మీకు 300 అవ్వాలి. 16 పార్ట్స్ వాల్యూ ఎంత? 360 అవ్వాలి. దీని మీనింగ్ ఏంటంటే మెన్కి, విమెన్కి, చిల్డ్రన్కి టోటల్ మెన్కి 240 రూపాయలు వచ్చిందండి. టోటల్ నెంబర్ ఆఫ్ మెన్ ఇక్కడ మీకు పురుషులందరికీ కలిపితే 240 రూపాయలు వచ్చినాయి, స్త్రీలందరికీ కలిపితే 300 రూపాయలు వచ్చినాయి, అండ్ పిల్లలందరికీ కలిపితే 320 రూపాయలు వచ్చినాయి కదా. కానీ ఒక్కొక్క పురుషుడికి ఎంత రావాలండి? 3 రావాలి. ఫర్ ఎగ్జాంపుల్ 3 అనుకున్నారు అనుకోండి, 3 రూపాయలు వస్తున్నాయి అనుకోండి. ఒక్కొక్క మహిళకి ఎంత రావాలి? స్త్రీలకి 5 రావాలి. ఒక్కొక్క చైల్డ్కి ఎంత రావాలి? 4 రావాలి. 3 రూపాయలు, 5 రూపాయలు, 4 రూపాయలు వచ్చినాయి అనుకుంటే మీకు మెన్కి మొత్తం ఎంత వచ్చింది? 240 వచ్చిందా? 240 వచ్చింది. ఒక్కొక్కరికి 3 రూపాయలు రావాలంటే ఎంతమంది ఉండాలండి? 80 మెంబర్స్ ఉండాలా? చూడండి ఇది టోటల్ అండి. ఇక్కడేమో మీకు ఈచ్. సో ఇక్కడ టోటల్ నెంబర్ ఆఫ్ మెన్, టోటల్ నెంబర్ ఆఫ్ పర్సన్స్ అనుకోండి. పర్సన్స్ 240 రూపాయలు వచ్చినాయి. ఒక్కొక్కరికి 3 రూపాయలు వస్తే 240 రూపాయలు రావాలి. ఒక్కొక్క పర్సన్కి 3 రూపాయలు రావాలి అంటే టోటల్ 240 అంటే 243 అంటే మీకు 80 మంది ఉంటే వస్తుందా? 3 వస్తుంది. 80 మంది అంటే 240. సో 345 చేస్తే ఎంత అండి? 60 వస్తుంది. 324 చేస్తే ఎంత అండి? 80 వస్తుంది. అంటే మొత్తం మీకు టోటల్ నెంబర్ ఆఫ్ మెన్ ఎంత అవుతున్నారండి? ఇక్కడ టోటల్ నెంబర్ ఆఫ్ మెన్ చూసుకుంటే 8 8 16 16 + 6 ఎంత? 22 అంతేనా? 220 అవుతుంది మీకు. ఇక్కడ క్వశ్చన్లో మీకు ఇది 22 అండి. ఇది 22, 32 కాదు, కరెక్షన్ చేసుకోండి. చలో 240 రూపీస్ ఒక్కొక్కళ్ళకి 3 రూపీస్ వచ్చింది అనుకోండి. టోటల్ 240 అవ్వాలంటే మీకు 80 మెంబర్స్ ఉండాలా. అండ్ ఒక్కొక్కళ్ళకి 5 రూపీస్ వస్తుంది. అలా విమెన్ మొత్తానికి 300 రూపీస్ వస్తుందంటే ఫీమేల్ 60 మెంబర్స్ ఉండాలా మీకు. చిల్డ్రన్ మీకు 320 ఉండాలి. ఒక్కొక్కళ్ళకి 4 రూపీస్ వస్తుంది. అంటే చిల్డ్రన్స్ ఎంతమంది ఉండాలి? 80 మంది మెంబర్స్ ఉండాలా. అప్పుడు టోటల్ ఎంత అవుతుందండి మీకు? చూడండి 80 60 80 220 మంది అవుతుంది. కానీ మీకు క్వశ్చన్లో ఎంతమంది ఇచ్చినారు? ఓన్లీ 22 మంది వచ్చినారు. అంటే ఇక్కడ 0 రావద్దంటే ఇక్కడ 0 రావద్దంటే ఇక్కడ 0 ఉండాలన్నట్టే కదా మీనింగ్. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఈచ్ క్యాండిడేట్ కనుక మీరు 30 50 40 అనుకున్నారనుకోండి. ఈ రేషియో ఎలా ఉంది? 3:5:4 అంటే ఈచ్ క్యాండిడేట్కి 30 50 40 కనుక వస్తే అప్పుడు మీకు నెంబర్ ఆఫ్ మెన్ ఏమవుతారండి? చూడండి తగ్గిపోతారు కదా. మీకు 30 × 8 చేస్తే మీకు 240 వస్తుంది. అంటే ఈచ్ మెంబర్కి 30 అలా 8 మెంబర్స్ ఉంటే 240 అవుతుంది. ఈచ్ మెంబర్కి 50 అలా 6 మెంబర్స్ ఉంటే 300 అవుతుంది. ఈచ్ మెంబర్కి 40 అలా మీకు 8 మెంబర్స్ ఉన్నారనుకోండి 320 అవుతుంది. సో అప్పుడు మీకు 22 మెన్ ఉంటే సరిపోతుంది కదా. ఇక్కడ 22 అనేది అప్పుడు సరిపోతుంది. క్వశ్చన్లో ఇచ్చిన 22కు మ్యాచ్ అవుతుంది కాబట్టి మీకు ఈచ్ పర్సన్కి ఎంత ఇవ్వాలండి? మెన్ అయితే 30 ఇవ్వాలి, విమెన్ అయితే 50 ఇవ్వాలి, ఇక్కడైతే 40 ఇవ్వాలి. సో ఆప్షన్ ఏ రైట్ ఆన్సర్ అవుతుంది మనకు అప్పుడు. Question number 24. 2 persons A and B are 45 km apart. If they travel in opposite direction to each other, they meet in 3 hours. If they travel in same direction, they meet in 5 hours. If A travels faster than B, then the speed of A in km/h is. ఇద్దరు వ్యక్తులు A మరియు Bలు 45 కిలోమీటర్ల దూరంలో ఉన్నారు. వారు ఒకరికొకరు ఎదురెదురు దిశలో ప్రయాణిస్తే 3 గంటల్లో కలుసుకుంటారు. వారు ఒకే దిశలో ప్రయాణిస్తే 5 గంటల్లో కలుసుకుంటారు. బి కన్నా ఏ వేగంగా ప్రయాణిస్తే ఏ యొక్క వేగం గంటకు కిలోమీటర్లు ఎంత? చూడండి ఏ మరియు బీల మధ్య 45 కిలోమీటర్ డిస్టెన్స్ ఉందా? ఏకి బీకి. వాళ్ళిద్దరు కనుక ఆపోజిట్ డైరెక్షన్లో ఇలా ప్రయాణించినారనుకోండి, ఎప్పుడు కలుసుకుంటారంట?
కలుసుకోవడానికి మీకు 3 గంటలు టైం పడుతుంది అంతేనా. చూడండి 3 గంటలు అంటే మీకు డిస్టెన్స్ బై రిలేటివ్ స్పీడ్ ఈక్వల్ టు టైం కదా. డిస్టెన్స్ బై 45 కిలోమీటర్ డిస్టెన్స్, ఏ స్పీడ్ ఏ, బి స్పీడ్ బి అనుకున్నారనుకోండి, ఆపోజిట్ డైరెక్షన్లో అంటే స్పీడ్ ఏ ప్లస్ బి అవుతుంది. డిస్టెన్స్ బై స్పీడ్ అంటే టైం 3 అవర్స్ అవుతుంది. దీని నుండి మీకు ఏ ప్లస్ బి ఎంత వస్తుందండి, ఏ ప్లస్ బి ఈక్వల్ 15 అని అర్థమైందా, 3:15లో. ఇదే 45 కిలోమీటర్ డిస్టెన్స్ ట్రావెల్ చేయడానికి ఏ బీలు ఒకే డైరెక్షన్లో, ఏ ఇటు వెళ్తే బి ఇటు వెళ్తే, ఏ బీని క్యాచ్ చేయాలంటే బి కన్నా ఏ వేగం ఎక్కువ ఉంది కాబట్టి ఏ బీని క్యాచ్ చేస్తాడు. రిలేటివ్ స్పీడ్ ఏమవుతుందండి, ఏ మైనస్ బి అవుతుంది. టైం ఎంత పడుతుంది ఇప్పుడు, 5 అవర్స్ పడుతుంది. ఇదెంత 5, 9 టైమ్స్ అవుతుంది అప్పుడు. సో ఏ మైనస్ బి ఈక్వల్ టు 9 టైమ్స్ అవుతుందా, 5×9=45. సో మీకు ఏ స్పీడ్ కనుక్కోమన్నారు కాబట్టి రెండింటిని యాడ్ చేస్తే 2a ఈక్వల్ టు 24, a ఈక్వల్ టు 12. ఆప్షన్ సి. క్వశ్చన్ నెంబర్ 25. A, B and C started a business with investments of ₹8,000, ₹10,000 and ₹15,000 respectively. After X months A withdraw his capital and after X more months C withdraw his capital. If at the end of 1 year they share the profit in the ratio 4:12:15, then the value of X is. A, B మరియు Cలు ఒక వ్యాపారాన్ని వరుసగా 8,000, 10,000, 15,000తో ప్రారంభించెను. ఎక్స్ నెలల తర్వాత ఏ తన పెట్టుబడిని విరమించుకోగా మరో ఎక్స్ నెలల తర్వాత సి కూడా తన పెట్టుబడిని విరమించుకున్నాడు. సంవత్సరం చివరన లాభాల నిష్పత్తి 4:12:15 అయితే ఎక్స్ విలువ ఎంత? ఒక మంచి క్వశ్చన్ అండి మీకు ఇది. అంటే పార్ట్నర్షిప్లో మీరు రెగ్యులర్ కాకుండా చూసే కొంచెం డిఫరెంట్ క్వశ్చన్, అంటే క్వశ్చన్ డిఫికల్ట్ కాదు కానీ కొంచెం డిఫరెంట్ క్వశ్చన్ ఇది మీకు. ఇక్కడ చూడండి ఇన్వెస్ట్మెంట్లలో ఈ 3 zeros మీరు తీసుకోవాల్సిన అవసరం లేదు కదా, అన్నిట్లో 3 ఉంది కాబట్టి. ఓకే, ఏ, బి, సి ఇన్వెస్ట్మెంట్స్ ఎలా ఉన్నాయండి, 8 ఉంది, 10 ఉంది, 15 ఉంది. ఓకే, బిజినెస్ ప్రారంభించిన తర్వాత ఎక్స్ నెలల తర్వాత ఏ తన పెట్టుబడిని విరమించుకోగా, అంటే ఒక ఎక్స్ మంత్స్ మాత్రమే బిజినెస్లో ఉన్నాడు, ఎక్స్ మంత్స్ తర్వాత విరమించుకున్నాడు కాబట్టి ఒక ఎక్స్ మంత్స్ వరకు మాత్రమే బిజినెస్లో ఉన్నాడు అంతేనా. ఈయన ఒక కొన్ని రోజులు మాత్రమే బిజినెస్లో ఉన్నాడండి, ఒక ఎక్స్ మంత్స్ మాత్రమే బిజినెస్లో ఉన్నాడు, ఎక్స్ మంత్స్ తర్వాత బిజినెస్ నుండి తప్పుకున్నాడు. ఓకే, అండ్ మరో ఎక్స్ నెలల తర్వాత సి కూడా తన పెట్టుబడిని విరమించుకున్నాడు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఈయన ఒక 4 months ఉన్నాడు అనుకోండి, ఈయన బిజినెస్లో 8 months ఉన్నట్టు. ఫస్ట్ 4 months తర్వాత ఈయన బిజినెస్ నుండి ఇన్వెస్ట్మెంట్ తీసేసుకున్నాడు. ఈయన మరో ఎక్స్ నెలల తర్వాత, అంటే 4 అంటే ఇంకో 4 అవుతుంది కదా, 8 months తర్వాత ఈయన బిజినెస్లో లేడు. ఓకే, మీకు బి మాత్రం సంవత్సరం మొత్తం ఇన్వెస్ట్మెంట్ బిజినెస్లో ఉన్నాడండి. చూడండి తన పెట్టుబడి సంవత్సరం చివరన లాభాల నిష్పత్తి 4:12:15 కదా. ఇది మీకు ఇన్వెస్ట్మెంట్ ఇంటూ టైం చెప్తుంది, ఇది మీకు ప్రాఫిట్ చెప్తుంది. మీకు బి బిజినెస్లో మొత్తం సంవత్సరం మొత్తం ఉన్నాడు కదండి. సో చూడండి బికి ఇన్వెస్ట్మెంట్ ఇంటూ టైం రేషియో 10:12 కాబట్టి ప్రాఫిట్ 12 parts వచ్చిందా. ఇప్పుడు ఈ క్వశ్చన్ని మీరు సింపుల్గా చేయాలంటే ఏం చేయొచ్చు అంటే చూడండి 12 × 10 times అయితే 10×12 వస్తుందా. మీరు ఇలా అయినా రావచ్చు, ఇలా అయినా రావచ్చు అండి. 12 × 10 times అయితే ఇది వస్తుందా. సో ఇక్కడ 4ని × 10 చేస్తే ఏమొస్తుందండి, 4 × 10 చేస్తే మీకు ఏం రావాలి, 40 రావాలి. అంటే ఇక్కడ 8 ఉందంటే ఇక్కడ ఎంత ఉండాలన్నట్టు, 5 ఉండాలట. అంటే ఈ పర్సను ఏ అనే పర్సను బిజినెస్లో ఒక 5 months మాత్రమే ఉన్నాడు, 5 months తర్వాత విరమించుకున్నాడు. ఎక్స్ నెలల తర్వాత ఏ తన పెట్టుబడిని విరమించుకున్నాడు. అంటే ఎక్స్ వాల్యూ ఎంత అవ్వాలి మీకు, 5 అవ్వాలి. ఎక్స్ వాల్యూ ఎంత అవ్వాలండి, 5, ఆప్షన్ ఏ అవ్వాలి. లేదా మీరు ఇక్కడ అబ్జర్వ్ చేసినారనుకోండి 15 × 10 ఉందా, 15 × 10 అంటే ఇప్పుడు ఎంత అవ్వాలి, ఇక్కడ ఇంటూ 10 అయింది కాబట్టి ఇక్కడ ఇంటూ 10 అవ్వాలి. సో ఇక్కడ ఆల్రెడీ 15 ఉంది కాబట్టి ఇక్కడ 10 వస్తే సరిపోతుందా, 150 అవుతుంది. చూడండి 10 months తర్వాత విరమించుకున్నాడు. ఇక్కడ 5 అయితే ఇంకో 5 నెలల తర్వాత ఎక్స్ నెలల తర్వాత ఏ విరమించుకుంటే మరో ఎక్స్ నెలల తర్వాత సి విరమించుకున్నాడు. 5కి ఇంకొక 5 యాడ్ చేస్తే 10 వచ్చిందా. సో మీకు ఎక్స్ వాల్యూ అనేది 5 అవుతుందండి. క్వశ్చన్ నెంబర్ 26. In a school, the ratio of number of boys and girls is 3:2. If 30% of the boys and 20% of the girls are scholarship holders, then the percentage of students that do not hold scholarship is. ఈ రెండు అయితే మీకు ఆన్సర్స్ కావండి. ఇక్కడ ఫస్ట్ మీకు ఆప్షన్ ఎలిమినేషన్తో నేను చెప్తా చూడండి. మీకు 30% ఆఫ్ బాయ్స్ గర్ల్స్లో ఎంతమంది స్కాలర్షిప్ వస్తుందండి, 30% మెంబర్స్కి. గర్ల్స్లో 20% మెంబర్స్ స్కాలర్షిప్ వస్తుంది కదా. బాయ్స్లో ఎంతమందికి రాదండి, 70%కి రాదు అంతేనా. 30%కి వస్తుందంటే 70%కి రాదు.
గర్ల్స్లో 20కి వస్తుందంటే ఎంతమందికి రాదు? 80%కి రాదు, అంతే కదా. గర్ల్స్లో 20%కి వస్తుందంటే 80%కి రాదు అన్నట్టు కదా. సో మీ ఆన్సర్ ఎలా ఉండాలంటే, మీ ఆన్సరు 70కి 80కి మధ్యలో ఉండాలండి ఎప్పుడు కూడా మీ ఆన్సర్. ఇదంతా యావరేజ్కి సంబంధించిన కాన్సెప్ట్స్ అండి మీకు ఇవన్నీ. బాయ్స్లో 70%కి రాదు, గర్ల్స్లో 80%కి రాదు. మీరు అలిగేషన్ అప్లై చేస్తే ఏం చేస్తారండి, బాయ్స్లో 70%కి రాదు, గర్ల్స్లో 80%కి రాదు. ఈ రెండింటిని మిక్స్ చేస్తే ఇది ఏ రేషియోలో మిక్స్ చేస్తున్నారు? వీళ్ళిద్దరిని 3:2 రేషియోలో మిక్స్ చేస్తున్నారు కదా. సో ఇక్కడ వచ్చే వాల్యూ ఈ రెండింటికి మిడిల్ వాల్యూ ఉంటుంది కాబట్టి మీ ఆన్సర్ 70కి 80కి మధ్యలో కావాలి, ఆప్షన్ బి కావాలి. అసలు 80 కూడా కావద్దు, ఎందుకంటే మీ ఆన్సర్ రెండింటికి మధ్యలో ఉండాలి. సో మీరు కాన్సెప్ట్ తెలిస్తే క్వశ్చన్ చదవగానే 70, 80 అర్థమవుతుంది కదా. 30%కి వస్తుందంటే 70కి రాదు, 20కి వస్తుందంటే 80కి రాదు. సో మీ ఆన్సర్ 70కి 80కి మధ్యలో ఉండాలి. 74 ఒకటే ఆన్సర్ ఉంది మీకు. లేదా దీన్ని ఇంకో రకంగా చేయొచ్చు చూడండి. మెథడ్ 2, మీరు బాయ్స్ గర్ల్స్ రేషియో ఎంత ఉందండి? 3:2. సో బాయ్స్ నేను 300 అనుకోవచ్చా, గర్ల్స్ నేను 200 అనుకోవచ్చా? అనుకోవచ్చు. దీంట్లో 30%కి స్కాలర్షిప్ వస్తుందంటే 70% రాదు కాబట్టి 70% వాల్యూ ఎంత అండి దీంట్లో? 210 మెంబర్స్. గర్ల్స్లో 20%కి వస్తుందంటే 80% మెంబర్స్కి రాదు కదా. 80% అంటే ఎంత చెప్పండి దీంట్లో? 160 మెంబర్సా? ఓకే, 210/160 ఇంతమందికి స్కాలర్షిప్ రాదు, టోటల్ 500లో. సో పర్సంటేజ్ కావాలంటే ఇంటూ 100 చేస్తాం కదండి, ఇంటూ 100. చూడండి 5 టైమ్స్ అయిపోయిందా. సో మీకు ఎంత వచ్చిందండి? 370/5 చేస్తే 7 టైమ్స్ 35 అవుతుంది, 20 మిగులుతుంది, 4 టైమ్స్ 74% వచ్చిందా. ఇదంతా చేయొచ్చు. లేదా మీరు మెథడ్ 3 ఇంకోలా కూడా చేయొచ్చు అండి. ఏం చేయొచ్చు? మీకు బాయ్స్ ఎంత పర్సెంట్ ఉన్నారండి క్లాస్లో? టోటల్ 3/2 పార్ట్స్ ఉంటే టోటల్ 5 పార్ట్స్లో బాయ్స్ ఎంత? 3 పార్ట్స్ కదా. అంటే 3/5 ఏమో బాయ్స్ ఉన్నారు, 2/5 ఏమో గర్ల్స్ ఉన్నారు, అంతేనా? ఇది మీకు బాయ్స్, ఇది మీకు గర్ల్సా? బాయ్స్లో ఎంతమందికి రావట్లేదు? 70%కి రావట్లేదు. గర్ల్స్లో ఎంతమందికి రావట్లేదు? 80% రావట్లేదు. ఇలా చేసుకున్న వస్తుంది. 5 14, సో 14 మూల 42 ప్లస్ 5 16, 16 32, సో 74. మీరు మ్యాథ్స్ని చాలా రకాలుగా చేయొచ్చండి. మీరు ఏ రకంగా చేస్తారనే దానిపైన డిపెండ్ అయి ఉంటుంది. క్వశ్చన్ నెంబర్ 27. 2 persons undertake to do a piece of work for 1200. One alone could do it in 6 days and the other in 8 days. With the assistance of a boy, they finished it in 3 days. The difference between the shares of the 2 persons is. ఇద్దరు వ్యక్తులు ఒక పనిని 1200కు చేయడానికి ఒప్పుకున్నారు. వారిలో ఒక్కడే విడిగా దానిని 6 దినంలో చేయగలిగితే ఇంకొకడు విడిగా 8 రోజుల్లో చేయగలడు. ఒక కుర్రవాని సహాయంతో వారు ఆ పనిని 3 రోజుల్లో పూర్తి చేశారు. అప్పుడు ఆ ఇద్దరి వ్యక్తుల వంతులలో తేడా ఎంత? రైట్, మీకు ఇద్దరున్నారండి ఏబి. ఒక్కడేమో ఆ వర్క్ని 6 డేస్లో చేస్తే ఇంకోడేమో ఆ వర్క్ని 8 డేస్లో చేస్తాడు. ఇది టైం కదా. సో టోటల్ వర్క్ మీరు ఎంత అనుకోవచ్చు అండి? ఎల్సిఎం 6కి 8కి ఎల్సిఎం 24. ఎఫిషియన్సీ ఏమవుతుంది చెప్పండి అప్పుడు? 6 రోజుల్లో 24 యూనిట్ల వర్క్ చేయాలంటే రోజుకు 4 చేయాలా? 6 × 4 చేస్తే 24 అయిపోతుంది. బి 8 × 3 చేస్తే 24 అవుతుందా? 8 రోజుల్లో రోజుకు 3 చేస్తే 24 వరకు కంప్లీట్ అవుతుంది. అయితే ఇప్పుడు ఏం చేసినారంటే వీళ్ళంగా ఒక కుర్రవాని సహాయంతో వారు ఆ పనిని 3 రోజుల్లో పూర్తి చేస్తారంట. ఈ ఇద్దరు ఇంకొక అబ్బాయి సహాయంతో 3 రోజుల్లో వర్క్ కంప్లీట్ చేస్తారంట. 3 రోజుల్లో ఇద్దరు కలిపి ఎంత చేస్తారండి? 4 + 3. ఒక్కో రోజుల్నేమో 7 చేస్తారు. 3 రోజులు ఎంత చేస్తారు? 3 × 7, అంతేనా? ఇద్దరు కలిపి ఒక రోజు 7 చేస్తే 3 రోజులు ఎంత? బాయ్ రోజుకి x యూనిట్స్ వర్క్ చేస్తున్నాడు అనుకోండి, 3 డేస్లో 3x చేస్తాడా? ఇలా మొత్తం 24 యూనిట్స్ వర్క్ కంప్లీట్ అయిపోయిందా? సో 3x = 24 - 21 అంటే 3. x వాల్యూ ఎంత వచ్చింది? 1. అంటే సి అనే పర్సన్ యొక్క ఎఫిషియన్సీ ఎంత అండి రోజుకి? 1 అన్నట్టు మీకు. అప్పుడు ఆ ఇద్దరు వ్యక్తుల వంతులలో తేడా ఎంత? రైట్, ఇప్పుడు ఈ ఇద్దరి మధ్య ఎంత వస్తుందో డిఫరెన్స్ అడిగినారండి. వీళ్ళ ఎఫిషియన్సీ 4:3:1 ఉంది. ఈ ముగ్గురు కూడా 3 రోజులు పనిచేసినారు కాబట్టి వీళ్ళకి 4:3:1 రేషియోలోనే డివైడ్ అవ్వాలండి. అంటే మీరు మొత్తం 4 + 3 7, 7 + 1 ఎంత? 8 కదా. 8 పార్ట్స్ వాల్యూవే మీకు 1200 అయితే, 8 పార్ట్స్ వాల్యూ మీకు 1200 అయితే ఏకి బీకి మధ్య డిఫరెన్స్ ఎంత ఉందండి? 1 పార్ట్ వాల్యూ ఎంత? చూడండి, ఈయనకు 4 పార్ట్స్ ఇస్తే, నాకు 3 పార్ట్స్ ఇస్తే నాకు 1 పార్ట్ ఇవ్వాలండి. మొత్తం 8 పార్ట్స్ పంచాలి. సో 8 పార్ట్స్ వాల్యూ మీకు 1200. ఎంత పంచాలి? 1200. అప్పుడు 4కి 3కి డిఫరెన్స్ ఎంత? వీళ్ళిద్దరి మధ్య డిఫరెన్స్ అడిగినారు కాబట్టి 1 వాల్యూ ఎంత? సో ఇది 8 × 150 అయిందా? 8 15 120 కదండి, ఒక 0. సో 150.
1 into 150. Option A. Question number 28. The distance between P and Q is 27 kilometers. Two men A and B walk from P to Q at rates of 4 and 5 kilometer an hour and ikkada end kaadu an hour respectively. B reaches Q and returns immediately and meets A at R. The distance from P to R is. P మరియు Qల మధ్య దూరం 27 కిలోమీటర్లు. ఏ మరియు బి అని ఇద్దరు వ్యక్తులు పి నుండి క్యూకి గంటకు వరుసగా 4 మరియు 5 కిలోమీటర్ల చొప్పున నడిచారు. బి క్యూకి చేరిన వెంటనే తిరిగి బయలుదేరి ఏని ఆర్ వద్ద కలిశాడు. పి నుండి ఆర్కి ఉన్న దూరం ఎంత? చూడండి, ఇక్కడ ద డిస్టెన్స్ బిట్వీన్ పి అండ్ క్యూ ఎంత అండి? 27 అన్నారు. 27 కిలోమీటర్స్. ఓకే, ఇక్కడ నుండి ఏ స్టార్ట్ అవుతున్నాడు, బి స్టార్ట్ అవుతున్నాడు. ఏ స్పీడ్ ఎంత? 4 km/h. బి స్పీడ్ ఎంత మీకు? 5 km/h. ఇంతేనా? చూడండి, ఏ స్పీడ్ ఎంత ఉంది, బి స్పీడ్ ఎంత ఉంది అంటే ఫస్ట్ క్యూ అనే ప్లేస్కి ఎవరు రీచ్ అవుతారండి? ఇతని స్పీడ్ తక్కువ ఉంది, ఇతని స్పీడ్ ఎక్కువ ఉంది కాబట్టి బీనే ఫస్ట్ ఇక్కడికి రీచ్ అవుతాడు కదా. బి ఇక్కడికి రీచ్ అయిన తర్వాత ఏం చేస్తున్నాడు అంటే మళ్ళీ మరలుతున్నాడు. మరలి ఇక్కడెక్కడో కలుసుకుంటున్నాడు. ఆర్ అనే ప్లేస్ దగ్గర మళ్ళీ పీని కలుస్తున్నాడు, ఏని కలుస్తున్నాడు. అంటే ఏ ఏమో ఇలా వస్తూ ఉన్నాడు ఇక్కడికి. బి అనే పర్సన్ ఇక్కడికి వెళ్ళిపోయినాడు, ముందే వెళ్ళిపోయి మళ్ళీ రిటర్న్ అయ్యి ఇక్కడికి కలుస్తున్నాడు. సో వీళ్ళిద్దరి మధ్య అంటే ఇక్కడ కలుస్తారు కదా ఆర్కి. సో పి నుండి ఆర్కి ఎంత దూరం అని అడిగినారండి. పి నుండి ఆర్కి ఎంత దూరం అని మీకు అడిగినారు. సింపుల్గా నేను చెప్తా చూడండి. ఇద్దరు ట్రావెల్ చేసిన టైం సేమ్ ఉందా అండి? ఇద్దరు ఒకటే సమయానికి బయలుదేరినారు, ఇక్కడ కలుసుకున్నారు. ఇద్దరు ట్రావెల్ చేసిన టైం సేమా? మీకు టైం కనుక సేమ్ అయిందనుకోండి, టైం సేమ్ అయితే స్పీడ్ రేషియో ఈక్వల్ టు డిస్టెన్స్ రేషియో అవుతుంది. డిస్టెన్స్ రేషియో అంటే సేమ్ టైం కనుక ట్రావెల్ చేస్తే వాళ్ళ స్పీడ్స్ ఏ రేషియోలో ఉన్నాయో డిస్టెన్స్ కూడా అదే రేషియోలో ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఎక్స్ప్లెయిన్ చేసేది ఏంటంటే, ఇద్దరు గంట ట్రావెల్ చేస్తున్నారు అనుకోండి. ఒక స్పీడ్ కనుక పర్సన్ 50 అయ్యి ఇంకొక పర్సన్ స్పీడ్ కనుక 40 అయింది అనుకోండి, గంటలో వాళ్ళ స్పీడ్ రేషియో ఎలా ఉన్నాయి? 5:4 ఉందా? ఓకే, ఇప్పుడు స్పీడ్ గంటకి 50 కిలోమీటర్లు కాబట్టి వాళ్ళు ట్రావెల్ చేసింది కూడా ఇద్దరు సేమ్ టైం గంట కాబట్టి ఈయన 50 కిలోమీటర్లు ట్రావెల్ చేస్తాడు, ఆయన 40 కిలోమీటర్లు ట్రావెల్ చేస్తాడు. వీళ్ళ డిస్టెన్స్ ట్రావెల్ చేసిన రేషియో ఎలా ఉంది? మళ్ళీ 5:4 ఉందా? సో ఇక్కడ ఏ అనే బి పర్సన్స్ ఒకటేసారి బయలుదేరినారు, వాళ్ళిద్దరు కలుసుకున్నారు. కలుసుకునే టైంకి ఇద్దరు కూడా ట్రావెల్ చేస్తూ ఉన్నారు కదా, టైం సేమ్ కదా. సో టైం సేమ్ కాబట్టి స్పీడ్ రేషియో ఎలా ఉందండి? 4:5 స్పీడ్ రేషియో ఉంటే ఎవరికి? ఏకి బీకి. డిస్టెన్స్ ట్రావెల్ రేషియో కూడా 4:5 అవ్వాలండి. అంటే దీని మీనింగ్ ఏం చెప్తుందంటే, ఈ టైంలో ఏ అనే పర్సన్ 4 parts డిస్టెన్స్ కనుక కవర్ చేస్తే బి అనే పర్సన్ 5 parts డిస్టెన్స్ కవర్ చేస్తాడు. ఎందుకంటే బి స్పీడ్ ఎక్కువ ఉంది కాబట్టి డిస్టెన్స్ ఎక్కువ కవర్ చేస్తాడు. అంటే ఇక్కడ నుండి ఇక్కడికి ఏ ఎక్కడి వరకు ట్రావెల్ చేసినాడండి? ఇక్కడ వరకు కదా. ఇది మీకు 4 parts అయితే బి ట్రావెల్ చేసిన డిస్టెన్స్ ఎంత? ఇది మొత్తం కదా బి ట్రావెల్ చేసింది, ఇదంతా బి ట్రావెల్ చేసినాడు. అంటే బి ట్రావెల్ చేసిన డిస్టెన్స్ 5 parts. ఇక్కడ నుండి ఇక్కడికి 5 parts, ఇక్కడ నుండి ఇక్కడికి 4 parts. ఇప్పుడు ఇద్దరు కలిసి ట్రావెల్ చేసింది ఎంత చెప్పండి నాకు ఒకసారి. చూడండి, ఇద్దరు కలిపి ఈ డిస్టెన్స్కి ట్వైస్ ట్రావెల్ చేసినారా? చూడండి, బి అనే పర్సన్ ఏమో ఇక్కడ నుండి ఇక్కడ వరకు వచ్చినాడండి, అంటే 27 kilometers ట్రావెల్ చేసినాడు. ఏ అనే పర్సన్ ఇక్కడ నుండి ఇక్కడికి వచ్చినాడు, బి మళ్ళీ ఇక్కడ నుండి ఇక్కడికి వచ్చినాడు. అంటే ఇదొక 27, ఇదొక 27, ఇద్దరు కలిపి ట్రావెల్ చేసింది ఎంత? 27 అంటే 54. చూడండి, ఈయన ట్రావెల్ చేసిన డిస్టెన్స్ ఏమో 4 parts, ఈయన ట్రావెల్ చేసిన డిస్టెన్స్ ఏమో 5 parts. అంటే 9 parts వాల్యూ ఎంత అండి? 9 parts వాల్యూ 27కి డబల్, ఎందుకంటే ఇదొక డిస్టెన్స్, ఇదొక డిస్టెన్స్. 9 parts వాల్యూవే మీకు 54 అయితే మీకు కనుక్కోమన్నది పిఆర్ వాల్యూ కదండి. పీకి ఆర్కి మధ్య డిస్టెన్స్ ఎంత? పీకి ఆర్కి మధ్యలో ఎంత ఎన్ని పార్ట్స్ ఉంది? 4 parts వాల్యూ ఎంత? సో 9 6 54, 6 అయింది కాబట్టి 4 6 24. సో ఆప్షన్ డి మీకు రైట్ అవుతుంది. ఈ కాన్సెప్ట్స్ కనుక మీరు ముందే ప్రాక్టీస్ చేసి ఉన్నారనుకోండి, ఎగ్జామ్లో మీకు చాలా ఈజీ అవుతుందండి. నేను ఇది ఎక్స్ప్లెయిన్ చేశాను కదా, ఇవేం అవసరం లేదు. మీకు డిస్టెన్స్ 4:5 రేషియోలో ఉంది కాబట్టి టైం కూడా 4:5 రేషియో ఉంటుంది, డిస్టెన్స్ కూడా. సో టోటల్ 9 parts డిస్టెన్స్ని మీరు దీన్ని డబల్కి ఈక్వల్ చేసుకుంటారు. సో నేను మీ జస్ట్ ఎగ్జామ్లో మీకు ఇది ఒక్క లైన్ రాసుకోవాలంతే అండి. అప్పుడు 4 parts వాల్యూ ఎంత? క్వశ్చన్ నెంబర్ 29. The average monthly expenditure of a family for the first 4 months is 2,500, for the next 3 months is 2,400, and for the last 5 months is 3,000.
ఇఫ్ ద ఫ్యామిలీ సేవ్స్ 3,800 డ్యూరింగ్ ద హోల్ ఇయర్, ద యావరేజ్ మంత్లీ ఇన్కమ్ ఆఫ్ ద ఫ్యామిలీ డ్యూరింగ్ ద ఇయర్ ఈజ్. ఒక కుటుంబం యొక్క సగటు నెల ఖర్చు మొదటి 4 నెలలకు 2,500 అండి. అంటే ఫ్యామిలీ ఫస్ట్ 4 మంత్స్కి యావరేజ్గా 2,500 ఖర్చు చేస్తుంది, అంటే టోటల్ 10,000 ఖర్చు చేస్తున్నట్టు కదండి. అంతేనా? 2,500 ఒక నెలకి, అలా 4 నెలల కంటే 10,000 చేస్తుంది. ప్లస్ తర్వాత 3 నెలలకు 2,400, అంటే 2,400 ఇంటూ 3 అంటే ఎంత అవుతుంది? 7,200 ఖర్చు చేస్తుంది. ప్లస్ చివరి 5 నెలలకి 3,000, అంటే 5 ముళ్ళ 15,000, చివరి 5 నెలలు ఇంత ఖర్చు చేస్తుంది. ఇవన్నీ ఖర్చు చేయగా ఆ ఫ్యామిలీ దగ్గర 3,800 సేవ్ ఉన్నాయంట. ఓకే, అంటే ఇప్పుడు ఫ్యామిలీకి సంవత్సరం మొత్తం ఇన్కమ్ ఇదంటే సంవత్సరం మొత్తం ఇన్కమ్ ఇదేనా? ఇన్కమ్ అంటే ఏందండి? మీరు సంవత్సరం మొత్తంలో ఎంత ఖర్చు చేసినారు, సంవత్సరం అయిన తర్వాత మీ దగ్గర ఎంత మిగిలింది, అంత ఇన్కమ్ ఉంటేనే కదా ఈ ఖర్చు ప్లస్ మీకు ఆదాయం వచ్చేది. ఓకే, చూడండి మొత్తం ఎంత అయిందండి? ఇది 3,800, 4,000, 4 + 7 ఎంత? 11,000. 11 + 10 అంటే 21, 21 + 5 26, 36. ఇది మొత్తం 36,000 అయింది. ఫ్యామిలీ ఇన్కమ్ ఏమో 36,000. అప్పుడు బై 12 చేస్తే మీకు మంత్లీ వస్తుంది కాబట్టి 3,000 అవుతుందండి. అంటే మంత్లీ ఇన్కమ్ ఎంత? 3,000. Question number 30. Tom is chasing Jerry. In the same interval of time, Tom jumps 3 times while the Jerry jumps 5 times. But the distance covered by Tom in 4 jumps is equal to the distance covered by Jerry in 3 times. The ratio of speed of Tom and Jerry is. Tom Jerry వెంట పరిగెడుతున్నాడు. నిర్ణీత సమయంలో టామ్ 3 సార్లు జంప్ చేస్తే జెర్రీ 5 సార్లు జంప్ చేయగలడు. కానీ టామ్ 4 జంపులలో ప్రయాణించిన దూరం జెర్రీ 3 జంపులలో చేరుకుంటాడు. టామ్ మరియు జెర్రీ యొక్క వేగాల నిష్పత్తి ఎంత? టామ్, జెర్రీ. ఫస్ట్ ఏమన్నారంటే చూడండి, నిర్ణీత సమయంలో టామ్ 3 సార్లు జంప్ చేస్తే జెర్రీ 5 సార్లు జంప్ చేయగలడు. టామ్ 3 సార్లు అంటే ఫర్ ఎగ్జాంపుల్ 1 మినిట్ టైం తీసుకున్నారనుకోండి మీరు, నిర్ణీత సమయం అంటే 1 మినిట్లో టామ్ కనుక 3 సార్లు జంప్ చేసినాడు అనుకోండి, జెర్రీ ఎంత చేస్తాడండి? 5 టైమ్స్ చేస్తాడు. కానీ టామ్ 4 జంపులలో ప్రయాణించిన దూరం జెర్రీ 3 జంపులలో చేరుకుంటాడు. ఇప్పుడు నేను మీకు ఫస్ట్ ఎగ్జాంపుల్ ఎలా చేయాలో చెప్తా చూడండి. టామ్ 4 జంపులు అన్నారు కదా, అది దీనికి మల్టిప్లై చేయండి. ఎవరికి? టామ్ అండ్ జెర్రీ కదా. ఓకే, జెర్రీ. టామ్ 4 జంపులలో ప్రయాణించిన దూరం జెర్రీ 3 జంపులలో చేరుకుంటాడు కదా. ఈ 4 అనేది ఇటు రాయండి, ఈ 3 అనేది ఇటు రాయండి. ఇప్పుడు ఈ రెండింటిని మల్టిప్లై చేస్తే 9:20. ఇది మీకు రైట్ ఆన్సర్ అండి. ఇది ఎందుకు రాసినా చెప్తా చూడండి. 1 నిమిషంలో టామ్ ఏమో 3 జంపులు చేస్తాడు, 1 నిమిషంలో జెర్రీ ఏమో 5 జంపులు చేస్తాడండి. ఓకేనా? కానీ టామ్ 4 జంపులలో ఎంత ప్రయాణిస్తాడు? ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ టామ్ ఒక్కొక్క జంపులో 1 మీటర్ దూరం ప్రయాణిస్తాడు అనుకోండి. 4 జంపులలో ఇంత ప్రయాణిస్తాడు కదా. టామ్ 1 జంపులో టీ ప్రయాణిస్తే 4 జంపులలో ఎంత? 4 × టీ ప్రయాణిస్తాడు కదా. మీకు జెర్రీ 1 జంపులో కనుక జే మీటర్స్ ప్రయాణించినాడు అనుకోండి, 3 జంపులలో 3 × జే కదా. సో ఇప్పుడు మీకు T/J ఏమొస్తుందండి? 3/4 వస్తుందా? అంటే టామ్ అనే పర్సన్ 1 జంపులో మీకు 3 మీటర్స్ ట్రావెల్ చేస్తాడు, జెర్రీ 1 జంపులో మీకు 4 మీటర్స్ ట్రావెల్ చేస్తాడు. సో ఇప్పుడు 1 నిమిషంలో వీళ్ళు ఎంత ట్రావెల్ చేస్తున్నారు? 3 కదా. ఇప్పుడు మీకు టామ్ ఏమో 1 నిమిషంలో 3 జంపులు చేస్తున్నాడండి. ఒక్కొక్క జంపులో ఎంత డిస్టెన్స్ కవర్ చేస్తున్నాడు? 3 మీటర్లు కదా. సో మొత్తం 1 నిమిషంలో 3 జంపులు 3 మీటర్లు అంటే 1 నిమిషంలో ట్రావెల్ చేసింది 9. జెర్రీ 1 నిమిషంలో 5 జంపులు చేస్తున్నాడు. 1 నిమిషంలో 5 జంపులు, ఒక్కొక్క జంపులో 4 మీటర్లు. సో 5 × 4 ఎంత? 20. అంటే 1 నిమిషంలో 20 ట్రావెల్ చేస్తున్నట్టు కదా. చూడండి, 1 నిమిషంలో అయినా 9 ట్రావెల్ చేస్తే, ఈయన 1 నిమిషంలో 20 ట్రావెల్ చేస్తే మీకు స్పీడ్ రేషియో ఎంత అండి? సేమ్ టైంలో ఎంత ట్రావెల్ చేస్తున్నారో అదే స్పీడ్ రేషియో కదా మీకు. సో 9:20. ఆప్షన్ డి అవుతుంది మీకు. క్వశ్చన్ నెంబర్ 31. A man bought a horse and a carriage for 30,000. He sold the horse at a profit of 20% and the carriage at a loss of 10%. Finally, he gained 2% on the whole. The cost price of the horse is. ఈ క్వశ్చన్ని మనం అరిగేషన్ అప్లై చేసి ఈజీగా చేయొచ్చండి. అతనికి హార్స్ పైన ప్రాఫిట్ ఎంత వచ్చిందండి? 20% వచ్చింది. ఓకే, క్యారేజ్ పైన ఎంత పర్సెంట్ లాస్ వచ్చింది? 10% వచ్చింది. అంటే నేను దీన్ని -10% తీసుకుంటాం. ప్రాఫిట్ని ప్లస్ తీసుకోవాలి, లాస్ని -10 తీసుకోవాలి. ఓవరాల్గా ఎంత వచ్చింది? 2% ప్రాఫిట్ వచ్చింది. ఓవరాల్గా 2% ప్రాఫిట్ వచ్చింది. అలిగేషన్ అప్లై చేస్తే మీకు ఇక్కడ 20కి 2 మైనస్ చేస్తే 18,
ఇక్కడ పెద్ద వాల్యూ -10 కన్నా 2 పెద్దది కాబట్టి 2 మైనస్ ఆఫ్ మైనస్ చేస్తే 12 అవుతుంది. అంతేగాని 2 మైనస్ ఆఫ్ -10 అంటే 12 అవుతుంది. సో రేషియో చూడండి 2:6 3తో క్యాన్సిల్ అవుతుందా. ఇది మీరు హార్స్, ఇది మీరు క్యారేజ్ కదా. ఓకే, అంటే మీకు హార్స్ కాస్ట్ ప్రైస్ కనుక 2 అయితే క్యారేజ్ కాస్ట్ ప్రైస్ 3 అవ్వాలండి. అంటే టోటల్ కాస్ట్ ప్రైస్ ఎంత అవ్వాలి? 5 వాల్యూ మీకు 30,000 ఇచ్చినారు క్వశ్చన్లో. అప్పుడు మీకు 2 హార్స్ వాల్యూ ఎంత? 2 వాల్యూ ఎంత? ఇంటూ 6,000 అయింది కాబట్టి ఇంటూ 6,000 అంటే మీకు 12,000 అవుతుంది. చూసినారు, ఇంటూ 6 అయ్యి మీకు 3 zeros అయింది. సో ఇంటూ 6 అయ్యి మీకు 3 zeros, 12,000. ఆప్షన్ సి. If a cylinder, a cone and a sphere have the same radius and equal height, then the ratio of their respective curved surface areas is. ఒక స్తూపము, ఒక శంకు మరియు ఒక గోళములు ఒకే వ్యాసార్థమును సమానమైన ఎత్తును కలిగి ఉంటే వాటి వక్రతల వైశాల్యముల నిష్పత్తి ఎంత? ఓకే, ఇక్కడ ఏమి ఇచ్చినారండి మీకు? ఒక సిలిండర్ అండి, ఒక సిలిండరు, నెక్స్ట్ ఒక కోను, నెక్స్ట్ ఇంకొక స్పియరు. వీటికి సేమ్ రేడియస్ అంటే దీని రేడియస్ r అయితే దీని రేడియస్ కూడా r అయితే దీని రేడియస్ కూడా r అన్నట్టు. ఓకే, అండ్ హైట్ కూడా సేమ్ అన్నారండి. ఇప్పుడు దీనికి హైట్ ఏమవుతుందండి మీకు? స్పియర్కి ఇది రేడియసే, ఇది రేడియస్ కాబట్టి హైట్ 2r అవుతుందా? సో దీనికి హైట్ 2r అయితే దీనికి హైట్ కూడా 2r అవ్వాలి, దీని హైట్ కూడా 2r అవ్వాలి, అంతేనా? ఇప్పుడు దీని కర్వ్డ్ సర్ఫేస్ ఏరియాకి, దీని కర్వ్డ్ సర్ఫేస్ ఏరియాకి, దీని కర్వ్డ్ సర్ఫేస్ ఏరియాకి మనకి రేషియో అడిగినారు. దీని కర్వ్డ్ సర్ఫేస్ ఏరియాకి ఫార్ములా 2 పెరిమీటర్ ఆఫ్ బేస్ ఇంటూ హైట్ కదా, 2πrl, 2 ఇంటూ పై ఇంటూ r ఇంటూ 2πrh. హెచ్ అంటే ఎంత? 2r రేషియో. దీని కర్వ్డ్ సర్ఫేస్ ఏరియాకి ఫార్ములా కోన్కి πrl కదా, పై రేడియస్ r, స్లాంట్ హైట్ ఏమవుతుందండి? √, దీని స్క్వేర్ ప్లస్ దీని స్క్వేర్ అవుతుంది. ఎందుకంటే ఇక్కడ మీకు రైట్ యాంగిల్ ట్రయాంగిల్ ఉంటుంది కాబట్టి ఇది మీకు హైపోటెన్యూస్ వాల్యూ √, సైడ్ స్క్వేర్ ప్లస్ సైడ్ స్క్వేర్ కాబట్టి r² + 2r² అంటే ఇది 5r² అవుతుందా? అంటే ఇది √5r అవుతుందా? ఓకే, ఇప్పుడు దీన్ని √5r ఇస్తూ దీని కర్వ్డ్ సర్ఫేస్ ఏరియాకి ఫార్ములా 4πr² కదా, 4πr². చూడండి, r² ఇక్కడున్న r², ఇక్కడున్న r²తో క్యాన్సల్, పైతో క్యాన్సల్. ఇక్కడ మీకు ఏం మిగిలింది? 2 × 2 4 మిగిలింది, ఇక్కడ √5 మిగిలింది, ఇక్కడ మీకు 4 మిగిలింది. సో 4 √5 4 మీకు రైట్ ఆన్సర్, ఆప్షన్ బి. క్వశ్చన్ నెంబర్ 33. ది యావరేజ్ ఏజ్ ఆఫ్ 40 బాయ్స్ ఇన్ ఏ క్లాస్ is 16 years. One boy aged 20 years left the class, but 2 new boys came in his place, whose ages differ by 6 years. If the average age of all the boys in the class again becomes 16 years, then the age of the younger newcomer is. ఒక తరగతిలోని 40 మంది బాలుర సగటు వయసు 16 సంవత్సరాలు. 20 సంవత్సరాల వయసు గల ఒక బాలుడు ఆ తరగతిని వదిలిపోగా అతని స్థానంలో 6 సంవత్సరాల వయోభేదం కలిగిన 2 కొత్త బాలురు వచ్చారు. ఇప్పుడు తరగతిలోని అందరు బాలుర సగటు వయసు తిరిగి 16 సంవత్సరాలే. అయితే కొత్తగా వచ్చిన వారిలో చిన్నవాడి వయసు ఎంత? ఇప్పుడు ఈ క్వశ్చన్ని మీరు ఏం చేయొచ్చండి? నేను జనరల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తా చూడండి. మీరు ఎటువంటి మ్యాథ్స్ అప్లై చేయాల్సిన అవసరం లేదు, ఎక్స్లు వైలు ఏం అవసరం లేదు. ఈ క్వశ్చన్కి మీ దగ్గర 40 మంది ఉన్నారు, వాళ్ళ యావరేజ్ ఏజ్ ఎంత? 16. 40 మందిలో నుండి ఒక పర్సన్ 20 ఏజ్ ఉన్న అతను బయటకు వెళ్తున్నాడు, అంతేనా? 1 బాయ్ ఏజ్ 20 years లెఫ్ట్ ద క్లాస్. 20 ఏళ్ళున బయటకు వెళ్ళి ఇద్దరు లోపలికి వస్తున్నారు. ఇద్దరు లోపలికి వస్తే మళ్ళీ యావరేజ్ ఎంత అయిందండి? యావరేజ్ మళ్ళీ తిరిగి 16 సంవత్సరాలు అయింది, అంతేకాదు ఒక్కోడు బయటికి వెళ్ళి ఇద్దరి లోపలికి వస్తే వాళ్ళ యావరేజ్ మళ్ళీ 16 సంవత్సరాలు అయింది. ఇప్పుడు చూడండి, 40 మందికి యావరేజ్ కనుక 16 సంవత్సరాలు ఉంది. బయటికి వెళ్ళిపోయే పర్సన్ 20 తీసుకెళ్తున్నాడా? ఒక పర్సన్ బయటికి 20 తీసుకెళ్తుండు. సో లోపలికి వచ్చి ఒక పర్సన్ 20 లోపలికి తీసుకొచ్చినాడు అనుకోండి, యావరేజ్ మారదు కదా. సో 20 బయటికి వెళ్ళింది, 20 లోపలికి వచ్చేసింది. సో ఇంతకుముందు కన్నా యావరేజ్ ఏం డిస్టర్బ్ అవ్వట్లేదు. ఓకే, ఇప్పుడు నెక్స్ట్ వచ్చే పర్సన్ అందరి యావరేజ్ 16 అయింది కాబట్టి ఇప్పుడు 40 మందిలో నుండి ఒక పర్సన్ బయటికి వెళ్ళినాడు, ఒక పర్సన్ లోపలికి వచ్చినాడు. 20 బయటికి వెళ్ళింది, 20 లోపలికి వచ్చింది కాబట్టి యావరేజ్ మళ్ళీ 16 ఉంది. ఇప్పుడు ఇంకొక పర్సన్ కూడా లోపలికి వచ్చిన తర్వాత యావరేజ్ 16 ఉండాలంటే లోపలికి వచ్చి ఇంకొక పర్సన్ దగ్గర ఎంత ఉండాలండి? అందరి దగ్గర 16 ఉన్నాయి కాబట్టి ఇతని దగ్గర 16 ఉండాలా? అంటే ఈ లోపలికి వచ్చే పర్సన్స్ ఉన్నారు చూసినారా, ఇద్దరి దగ్గర కలిపి ఎంత ఉండాలండి? 36 ఉండాలని అర్థమైందా మీకు? సింపుల్గా మీ దగ్గర 40 మంది ఉంది, 40 మంది దగ్గర ఇక్కడ ఏజ్ కాకుండా 16 రూపీస్ ఉన్నాయనుకోండి. దాంట్లో ఒక్క పర్సన్ 20 రూపీస్ ఉన్న పర్సన్ బయటకు వెళ్తున్నాడు, ఇద్దరు లోపలికి వస్తున్నారు. ఇది కదా మీకు, ఇద్దరు లోపలికి వచ్చినప్పుడు మళ్ళీ అందరి దగ్గర 16 రూపాయలు ఉంటున్నాయి. ఇప్పుడు ఒక్కొక్కళ్ళతో అర్థం చేసుకోండి మీరు.
40 మందిలో ఒక్కొక్కరి దగ్గర 16 రూపాయలు ఉన్నాయి యావరేజ్గా. 40 మంది నుండి ఒక పర్సన్ 20 రూపాయలు బయటకు తీసుకొని వెళ్తున్నాడు. మళ్ళీ లోపలికి వచ్చే ఒక పర్సన్ 20 రూపాయలు తీసుకొచ్చినాడు అనుకోండి, 20 బయటికి వెళ్ళింది, 20 లోపలికి వచ్చింది కాబట్టి యావరేజ్ మళ్ళీ 16 ఉంటుంది. ఒకటి వచ్చేసినాడు. ఇంకొక పర్సన్ వచ్చినప్పుడు యావరేజ్ 16 ఉండాలి అంటే ఆ వచ్చే పర్సన్ కూడా 16 తీసుకురావాలి కదా. సో లోపలికి వచ్చే ఇద్దరు, ఒకటి 20 తీసుకురావాలి, ఒకటి 16 తీసుకురావాలి, మొత్తం 36 తీసుకురావాలి. అయితే ఇద్దరు కలిపి 36 తీసుకురావాలి. లోపలికి వచ్చే 36లో వాళ్ళిద్దరి మధ్య ఏజ్ గ్యాప్ ఎంత ఉందంట? 6 సంవత్సరాల వయోభేదం ఉంది. అంటే ఒక్కడు 15 అయితే ఇంకొకటి 21 అయింది అనుకోండి. 36 15 ప్లస్ 21 36 అవుతుంది. మళ్ళీ టోటల్ లోపలికి 36 వస్తే యావరేజ్ మారదు కాబట్టి సరిపోయిందా? సో దాంట్లో చిన్నవాడి ఏజ్ ఎంత అండి? 15. ఆప్షన్ బి. ఈ క్వశ్చన్కి మీరు ఎక్కడ మ్యాథ్స్ యూజ్ చేయాల్సిన అవసరం లేదండి, జస్ట్ కామన్ సెన్స్. క్వశ్చన్ నెంబర్ 34. ఇదైతే మీకు చాలా ఈజీ క్వశ్చన్ అండి. దీన్ని మనం చాలాసార్లు డిస్కస్ చేసినాము. చూడండి, 1/, దీన్ని 3x4గా రాయొచ్చు, దీన్ని మీరు 4x5గా రాయొచ్చు, దీన్ని మీరు నెక్స్ట్ చూడండి 4x5, తర్వాత మీరు 4x5. ఇక్కడ మీకు ఒకటి ప్లస్ మిస్ అయిందండి. 4x5 5x6 అంటే ఇక్కడ 30 అనేది మీకు మిస్ అయింది మీకు. సో 1/30 ఉంటే ఇక్కడ మీకు 5x6 అయ్యేది. చూడండి మళ్ళీ ఇది 6x7 చూడండి, ప్లస్ 6x7. ఇది మీకు 7x8, ఇది 8x9. చూడండి ఇది మీకు 7x8గా రాసుకోవచ్చు, ఇది 8x9, ఇది మీకు 9x10 ఇలా ఉందా. సో లాస్ట్ టర్మ్ ఏముందండి మీకు? ఇది 1/, మీకు 12x13 అండి. మీరు కనుక ఇటువంటి క్వశ్చన్స్ని కనుక మీరు అబ్జర్వ్ చేస్తే దేంతో ఎండ్ అవుతుందో దాంతో స్టార్ట్ అవుతుంది, దేంతో ఎండ్ అవుతుందో దాంతో స్టార్ట్ అవుతుంది, ఇక్కడ ఎండ్ అయ్యేది స్టార్ట్ అవుతుంది. సో ఇంతకు ముందు ఉన్న టర్మ్ మీకు ఏమవ్వాలి? 11x12 అవ్వాలి. ఇలా ఉన్న క్వశ్చన్స్కి మీ ఆన్సర్ ఎలా ఉంటుందంటే 1/, కామన్ డిఫరెన్స్ అండి. కామన్ డిఫరెన్స్ ఎంత ఉంది? 1 ఉంది, 1 ఉంది, 1 ఉంది, 1 ఉంది, 1 ఉంది, 1 ఉందా? 1/, కామన్ డిఫరెన్స్ ఇంటూ 1/, ఫస్ట్ టర్మ్. ఈ ఫస్ట్ దాంట్లో ఫస్ట్ టర్మ్ ఎంత? 1/3 మైనస్ 1/, లాస్ట్ టర్మ్ అంటే లాస్ట్ దాంట్లో ఈ లాస్ట్ వాల్యూ ఎంత? 13. ఈ ట్రిక్ తెలిస్తే మీ ఆన్సర్ ఈజీగా అండి. 13 ముళ్ళ 39. సో 13 మైనస్ 3 అంటే 10. సో 10/39 అనేది మీకు రైట్ ఆన్సర్. ఒకవేళ ఇటువంటి క్వశ్చన్స్ని కనుక ఈ మోడల్ మీరు ప్రాక్టీస్ చేస్తే మీరు ఓన్లీ ఈ లైన్ చూసి మీరు ఆన్సర్ చెప్పేస్తారండి. అర్థమవుతుందండి? మీకు 10 to 15 సెకండ్స్లో సాల్వ్ చేసే క్వశ్చన్ ఇది మీకు. క్వశ్చన్ నెంబర్ 35. A man borrows 10,000 rupees at 20% compound interest for 3 years. If every year he pays 2,000 rupees as repayment, how much amount is still left to be paid by the man? ఒక వ్యక్తి 10,000 రూపాయలను 20% చక్రవడ్డీ ప్రకారం 3 సంవత్సరాలకు అప్పు తీసుకున్నాడు. అతను 10 సంవత్సరం 2,000 చెల్లిస్తున్నా అతను ఇంకా ఎంత చెల్లించాలి? చూడండి, ఫస్ట్ ఇయర్లో అతను స్టార్టింగ్లో 10,000 తీసుకున్నాడా? ఇయర్ ఎండ్ అయ్యేసరికి 20% ఇంట్రెస్ట్ అంటే ఎంత అవుతుందండి? 2,000 ఇంట్రెస్ట్ అవుతుంది, అంతేనా? ఓకే, మొత్తం 12,000 అవుతుంది. 12,000 అయితే దాంట్లో మళ్ళీ 2,000 చెల్లిస్తున్నాడంట. ఇప్పుడు ఇంకెంత అప్పు ఉన్నాడండి? 10,000. అంటే ఇది చూడండి, ఇది సెకండ్ ఇయర్ స్టార్ట్, ఇది మీకు ఫస్ట్ ఇయర్ స్టార్ట్. ఫస్ట్ ఇయర్ స్టార్ట్కి 10,000 ఉంటే ఫస్ట్ ఇయర్ ఎండ్కి 12,000 అయింది. 12,000లో 2,000 చెల్లిస్తే మళ్ళీ 10,000 ఉందా? మళ్ళీ సెకండ్ ఇయర్ ఎండ్ అయ్యేసరికి మళ్ళీ 2,000 ఇంట్రెస్ట్ అవుతుందా? 12,000 అవుతుంది. 12,000లో మళ్ళీ 2,000 చెల్లిస్తున్నాడు. సో ఇప్పుడు మళ్ళీ ఎంత ఉంటుంది? 10,000 ఉంటుంది. ఇది మీకు థర్డ్ ఇయర్ స్టార్ట్ ఇప్పుడు 10,000 ఉంటే మళ్ళీ 2,000 ఇంట్రెస్ట్ అవుతుందా 1 ఇయర్లో? ఇప్పుడు మళ్ళీ 12,000 అవుతుంది. 10,000కి 12,000, దాంట్లో 2,000 చెల్లిస్తున్నాడు. ఇంకెంత కట్టాలి? 10,000 కట్టాలి. అలా 3 ఇయర్స్లో ఒకసారి 2,000, ఇక్కడ కూడా చూడండి ఒకసారి 2,000, మళ్ళీ 2,000 కట్టిన తర్వాత కూడా మీకు ఇంకెంత కట్టాల్సి ఉంది? ఇంకా మీరు 10,000 కట్టాల్సి ఉంది. అలా ప్రతి సంవత్సరం 2,000 చెల్లిస్తున్న అతను ఇంకా ఎంత చెల్లించాలంటే ఇంకా 10,000 చెల్లించాలి. సో ఆప్షన్ డి మీకు రైట్ ఆన్సర్. ఓకే, ఈ క్వశ్చన్ చూస్తే మీరు డైరెక్ట్గా ఆన్సర్ మార్క్ చేయొచ్చండి. ఇక్కడ మీకు బార్ ఎన్ని టర్మ్స్ మీద ఉందండి? 3 టర్మ్స్ మీద ఉందా? ఇక్కడ బార్ ఎన్ని టర్మ్స్ మీద ఉంది? 2 టర్మ్స్ మీద ఉందా? సో మీ ఆన్సర్లో 3కి 2కి ఎల్సిఎం ఎంత అండి? 6 కదా. మీ ఆన్సర్లో బార్ మీకు 6 టర్మ్స్ మీద ఉండాలండి. చూడండి, ఇక్కడ ఎన్ని టర్మ్స్ మీద ఉంది? 3 టర్మ్స్ మీద ఉంది. ఇది మీ ఆన్సర్ కాదు. ఇక్కడ ఎన్ని టర్మ్స్ మీద ఉంది? అండ్ ఇంకోటి ఏంటంటే ఈ డెసిమల్ తర్వాత మీకు బార్ లేనివి ఏమన్నా ఉన్నాయా? డెసిమల్ తర్వాత మీకు బార్ లేనివి ఏమన్నా
టర్మ్స్ ఉన్నాయా? ఇక్కడ ఏం లేదు కదా. సో మీరు బార్ లేకుండా రావద్దండి. ఇక్కడ బార్ లేకుండా ఉన్నాయి కదా, ఇక్కడ బార్ లేకుండా 3 ఉంది కదా, ఇవి కూడా మీ ఆన్సర్ కాదు. అంటే నేను చెప్పేది ఏంటంటే మీకు డెసిమల్ తర్వాత బార్ లేనివి ఎన్ని ఉన్నాయో చూడండి. బార్ లేనివి ఇప్పుడు దీంట్లో ఒక 2 బార్ లేనివి, దీంట్లో ఒక 3 బార్ లేనివి ఉన్నాయి అనుకోండి, మీ ఆన్సర్లో బార్ లేనివి 3 రావాలి. అర్థమైందా? మ్యాక్సిమమ్ ఆఫ్ తీసుకోవాలి. ఇక్కడ అసలు మీకు బార్ లేనిది ఒక్కటి కూడా లేదు కదా, పాయింట్ తర్వాత బార్ లేకుండా, ఇక్కడ కూడా పాయింట్ తర్వాత బార్ లేకుండా ఒకటి కూడా లేదు కదా. సో మీ ఆన్సర్ కూడా బార్ లేకుండా ఏం ఉండదండి. ఇక్కడ చూడండి 3 చూస్తే దీనిపైన బార్ లేదు, ఇక్కడ కూడా బార్ లేదు, ఇవి రెండు మీ ఆన్సర్ కాదు. అండ్ బార్ ఉన్నవి ఇక్కడ 3 ఉంది, బార్ ఉన్నది ఇక్కడ 2 ఉంది, కాబట్టి 3కి 2కి ఎల్సిఎం ఎంత? 6. సో మీ ఆన్సర్లో బార్ ఉన్నది 6 టర్మ్స్ మీద ఉండాలి. ఇక్కడ చూడండి 3 టర్మ్స్. సో మీ ఆన్సర్ డి రైట్ ఆన్సర్. ఇప్పుడు దీన్ని ఎలా చేస్తామంటే ఇక్కడ మీకు 478 ఉందా, 478కి మళ్ళీ 478 ఇలా రాసుకోండి. 847 ఉందా, 847 తర్వాత మీరు 84 ఇలా రాసుకోండి, మళ్ళీ 8 ఇలా. ఇప్పుడు ఏం చేయాలంటే ఇక్కడ పాయింట్ ఉంది కదా మీకు, మీరు ఏం చేయాలంటే ఫస్ట్ మీరు ఏం చేయాలంటే ఇలా రాసుకున్న తర్వాత ఎక్స్పాండ్ ఇలా చేసుకున్న తర్వాత బార్ లేకుండా ఎన్ని ఉన్నాయో చూడాలండి. బార్ లేకుండా ఎన్ని ఉన్నాయో చూసి హయ్యెస్ట్ నంబర్ ఆఫ్ టర్మ్స్ దేని మీద బార్ లేదు అక్కడ వరకు మీరు ఒక లైన్ డ్రా చేసుకోవాలి. ఇక్కడ బార్ లేకుండా మీకు ఒక్కటి కూడా లేదు కదా, సరే మీకు బార్ లేకుండా ఏం రావు. బార్ ఉన్నవి ఇక్కడ 3 బార్ ఉంది, ఇక్కడ 2 బార్ ఉంది, కాబట్టి 3కి 2కి ఎల్సిఎం ఎంత? 6. సో 6 టర్మ్స్ వరకు 1 2 3 4 5 6 తర్వాత ఇలా డ్రా చేసుకోవాలి. ఇప్పుడు మీరు ఇటు నుండి సమ్ చేయండి. 8 8 16 అంటే 1 క్యారీ వస్తుందా? 7 4 11 + 1 12 1 క్యారీ వస్తుందా? 8 4 12 1 13 1 క్యారీ వస్తుందా? 8 4 12 + 1 13 1 క్యారీ. 7 8 15 + 1 16 1 క్యారీ. 4 4 8 1 9 8 8 16 1 క్యారీ. 7 4 1 అంటే 12 1 క్యారీ. 8 4 12 + 1 13 1 క్యారీ. 8 8 16 ఇక్కడ 7 + 4 + 1 12 ఇక్కడ ఎంత? 1326. చూడండి 1326.326963 బార్ అండి మీ ఆన్సర్. 326963. ఇక్కడ కూడా మీరు అబ్జర్వ్ చేస్తే నెక్స్ట్ 326 వచ్చిందా, మీరు మళ్ళీ తర్వాత టర్మ్స్ కనుక చేస్తే మళ్ళీ 963 వస్తుంది. సో మీరు ఈ క్వశ్చన్ అయితే ఆప్షన్ ఎలిమినేషన్తో ఈజీగా చేయొచ్చు అండి. ఇదంతా చేయాల్సిన అవసరం కూడా మీకు లేదు. క్వశ్చన్ నెంబర్ 37. Question number 37. A, B, C receives an amount of 4,200 and distributed among themselves in the ratio 3:5:6. If they save in the ratio 2:4:1 respectively and B saves 800, then what is the ratio of the expenditure of A, B and C respectively? A, B, Cలు 4,200లను 3:5:6 నిష్పత్తిలో పంచుకున్నారు. చూడండి 3:5 అంటే ఎంత అండి? 8. 8:6 ఎంత? 14. అంటే 14 పార్ట్స్ వాల్యూ మీకు కనుక 4,200 అయింది అనుకోండి, 1 పార్ట్ వాల్యూ ఎంత అవ్వాలండి? 300 అవ్వాలా? సో 3 పార్ట్స్ అంటే 900, 5 పార్ట్స్ అంటే 1500, 6 పార్ట్స్ అంటే 1800. ఈ మూడింటిని కూట్ చేస్తే మీకు 4,200 వస్తుంది. వారి పొదుపుల నిష్పత్తి ఎలా ఉంది? 2:4:1 అంటే 2:4:1. మరి బి యొక్క పొదుపు ఎంత? 800. బి పొదుపు ఎంత అవ్వాలండి? అంటే 800 అవ్వాలి. అంటే ఇది వాళ్ళ దగ్గర ఉన్నాయి, దీంట్లో నుండి కూడా వారి ఖర్చు తీసేసినారనుకోండి 800 అవుతుందా? ఓకే. బీకి 800 ఏముందండి? పొదుపు ఉంది, 1500 అతని దగ్గర ఉన్నాయి, అంటే ఖర్చు ఎంత అవ్వాలండి? 700 అవ్వాలా? ఓకే. చూడండి వీళ్ళ పొదుపుల నిష్పత్తి ఎలా ఉంది? 2:4:1 ఉంది. సో బి పొదుపు ఎంత ఉంది? 800 ఉంది. అంటే 400కి ఇంటూ 200 చేస్తేనే కదా 800 వచ్చేది. సో దీనికి ఇంటూ 200 చేస్తే ఏం రావాలండి మీకు? 400 రావాలి, అంతేనా? సో దీనికి ఇంటూ 200 చేస్తే ఏం కావాలి మీకు? 200 రావాలి. అంటే వీళ్ళ పొదుపుల నిష్పత్తి కనుక 400:800:200 ఉందనుకో, ఇది 200 4లో క్యాన్సిల్ అవుతుంది, 200 2లో క్యాన్సిల్ అయిపోయి 2:4:1 వస్తుంది. ఏకి ఏమో 900 ఉంది, సేవింగ్ 400 ఉందంటే ఎక్స్పెండిచర్ ఎంత ఉన్నట్టు? 500 ఉన్నట్టు. 1800 ఇన్కమ్ ఉంది, 200 సేవింగ్ ఉంది, అప్పుడు ఎక్స్పెండిచర్ ఎంత ఉన్నట్టు? 16 ఉన్నట్టు. ఇప్పుడు అడిగింది వాళ్ళ ఎక్స్పెండిచర్ రేషియో అండి. 500కి 700కి 1600కి రేషియో అడిగినారు. 2 zeros క్యాన్సిల్ అయితే మీకు 5:7:16 రైట్ ఆన్సర్. ఆప్షన్ సి.
Question number 38. Age of the father is twice that of the elder son. 10 years hence the age of the father will be 3 times that of the younger son. If the difference of the ages of the two sons is 15 years, the age of the father is. తండ్రి వయసు అతని పెద్ద కొడుకు వయసుకు రెట్టింపు. 10 సంవత్సరాల తర్వాత అతని చిన్న కొడుకు వయసుకు 3 రెట్లు. ఆ ఇద్దరి కొడుకుల వయసుల భేదం 15 సంవత్సరాలు అయితే ఆ తండ్రి వయసు సంవత్సరాలలో. ఓకే, చూడండి, ఫాదర్ ఉన్నాడు, ఎల్డర్ సన్ను, యంగర్ సన్, అంతేనా? ఇక్కడ మీరు ఫస్ట్ చూడాల్సింది ఏంటంటే ఆ ఇద్దరు కొడుకుల వయసుల మధ్య భేదం ఎంత అండి? 15 సంవత్సరాల. అంటే చిన్నోడికి కనుక ఎక్స్ ఇయర్స్ ఉన్నాయనుకోండి, పెద్దోడికి ఎంత ఉండాలండి? ఎక్స్ ప్లస్ 5. ఇది ప్రజెంట్ అండి, ఇది ప్రజెంట్. చిన్నోడికి ఎక్స్ ఉంటే పెద్దోడికి ఎక్స్ ప్లస్ 15 ఇయర్స్ ఉండాలా? ఓకే, తండ్రి వయసు అతని పెద్ద కొడుకు వయసుకి రెట్టింపు ఈరోజు కదా. ఇది ఇంత ఉంటే ఈయన ఏజ్ ఎంత ఉండాలి? ఈయనకి రెట్టింపు అంటే 2x + 30 అవ్వాలా? అంతేనా? ఈయనకి డబల్ అంటే. ఓకే, ఇంకేమన్నారండి? 10 సంవత్సరాల తర్వాత అతని చిన్న కొడుకు వయసుకి 3 రెట్లు ఉంటుంది. 10 సంవత్సరాల తర్వాత ఫాదర్ ఏజ్ ఎంత? 2x + 30 అయితే ఇప్పుడు 10 సంవత్సరాలు దీనికి యాడ్ చేస్తే 2x + 40 అవుతుందా? 10 సంవత్సరాల తర్వాత ఇతని ఏజ్ ఎంత? చిన్నోడి ఏజ్ ఎంత 10 సంవత్సరాల తర్వాత? x + 10. ఈయన ఏజ్కి 3 టైమ్స్ అంట. ఇంటూ 3 చేస్తే ఆన్సర్ వస్తుందా? సో 2x + 40 = 3x + ఎంత అండి? 30. సో 2x ఇటు వస్తే 3x - 2x అంటే x అవుతుంది. 40 - 30 అంటే 10 అవుతుంది. x వాల్యూ 10 వచ్చింది మీకు. ఇప్పుడు ఏమడిగినారండి? ఆ తండ్రి వయసు ప్రస్తుతం ఎంత? దీంట్లో 2x + 10 30 చేస్తే వస్తుందా? x వాల్యూ 10 సబ్స్టిట్యూట్ చేస్తే ఎంత వచ్చింది మీకు? 50 వస్తుంది. సో ఆప్షన్ ఏ. Question number 39. 3 persons ABC start a company and contribute a total of rupees 10,70,000 towards its running. A contributes rupees 50,000 more than B and B contributes rupees 60,000 more than C. If the company earns a profit of 2,72,850, then the share of A is. ముగ్గురు వ్యక్తులు ఏబీసీలు 10,70,000 పెట్టుబడితో ఒక కంపెనీని ప్రారంభిస్తారు. బి పెట్టుబడి కన్నా ఏ పెట్టుబడి 50,000 ఎక్కువ అంటండి. ఓకే, ఏ, బి, సి. బి కన్నా ఏ పెట్టుబడి 50,000 ఎక్కువ, మరి సి పెట్టుబడి కన్నా బి పెట్టుబడి 60,000 ఎక్కువ. సరే, సి పెట్టుబడి కనుక మీరు ఎక్స్ అనుకున్నారనుకోండి, సి కన్నా బి పెట్టుబడి ఎంత ఎక్కువ అండి? 60,000 ఎక్కువ కదా, ఎక్స్ + 60,000. ఓకే, బి పెట్టుబడి కన్నా ఏ పెట్టుబడి ఎంత ఎక్కువ అండి? బి పెట్టుబడి కన్నా ఏ పెట్టుబడి 50,000 ఎక్కువ. దీనికన్నా 50,000 ఎక్కువ అంటే 60,000కి ఇంకో 50,000 యాడ్ చేస్తే 1,10,000. ఓకే, ఈ ముగ్గురు కలిపి పెట్టుబడి పెట్టింది ఎంత? 10,70,000. ఈ ముగ్గురు కలిపితే ఎంత అవుతుంది మీకు? 3x + 1,70,000 = 10,70,000. ఇంతేనా? చూడండి, 10,70,000 నుండి 1,70,000 తీసేస్తే మీకు మిగిలింది 9 లక్షలేనా? 9 లక్షలు. ఇంతేనా? రైట్. అప్పుడు ఎక్స్ వాల్యూ ఎంత వస్తుందండి మీకు? 3 lakhs వస్తుంది. 3 lakhs. ఓకే, ఇప్పుడు మీకు ఏబీసీలో పెట్టుబడులు చెప్పండి నాకు ఎలా ఉంటాయో. 3 lakhs అంటే నేను ఇక్కడ ఉండేది 3 lakhs, ఇక్కడ మీకు 360. 3 lakhs అంటే 300,000 కదా, 300,000. ఎక్స్ + 60 అంటే ఏంటండి? 3,60,000 అంటే 3,60,000. ఆ తర్వాత 3 zeros రాసుకోవట్లేదు చూడండి. ఇది ఎంత అవుతుంది? 3 లక్షలకి 1,10,000 అంటే 4,10,000 అంతే కదా. 3 + 110 అంటే మీకు 410 అవుతుందా? 410. ఈ రేషియోలు ఉంది కదా. ఇప్పుడు 0, 0, 0 మళ్ళీ క్యాన్సిల్ అవుతుందా? అంటే మీకు ప్రాఫిట్ 41:36:30 రేషియోలో పంచుకోవాలి. టోటల్ వాల్యూ ఎంత ఉంది చూడండి. యూనిట్ డిజిట్ ఏమో 7 అవుతుంది, 3, 3, 6 అవుతుంది, 6, 4, 10 అంటే 107 అనేది టోటల్ ప్రాఫిట్ అయితే ఏ వాటా ఎంత రావాలి? 41 రావాలి. చూడండి, 107 వాల్యూ మీ క్వశ్చన్లో ఎంత అన్నారండి? మీకు టోటల్ ప్రాఫిట్ 272,850. 272,850 అయితే 41 వాల్యూ ఎంత? రైట్. ఇప్పుడు మీకు యూనిట్ డిజిట్ అయితే 0 రావాలండి. ఇప్పుడు ఇది ఇంటూ ఇది చేస్తున్నారు కాబట్టి మీకు ఒక 0ని వదిలేసేయండి. ఇప్పుడు మీకు ఆన్సర్ ఏం రావాలో చూడండి. మీకు 1 × 5 వచ్చింది కాబట్టి మీకు 7 తోటి ఇక్కడ ఏం రావాలి? ఇక్కడ చూడండి, యూనిట్ డిజిట్ ఏం వచ్చింది? 41తో కనుక మీరు డివైడ్ చేస్తే మీకు ఒక లాస్ట్లో 0 వస్తుంది. సారీ, 41 ఇంటూ దీన్ని చేస్తే 0 వస్తుంది. 1 × 5 మీకు లాస్ట్లో 2 digits 50 వస్తాయండి. 107ని కనుక మీరు ఇక్కడ సేమ్ ఉన్న నెంబర్తో ఇంటూ చేస్తే లాస్ట్కి 0 రావాలంటే ఒక 0 ఉండాలి. 5 రావాలంటే ఇక్కడ మీకు 50 ఉండాలండి.
అంటే మీకు లాస్ట్ 2 zeros ఖచ్చితంగా 50 రావాలి. 50 ఎక్కడ ఉందంటే ఒక్క ఆప్షన్ దగ్గర ఉంది. మీరు కష్టపడి క్యాలిక్యులేషన్ చేయాల్సిన అవసరం లేదు మీకు. ఇక్కడ మీరు 1ని 50తో మల్టిప్లై చేస్తే మీకు లాస్ట్ 2 digits మీకు 50 వస్తాయండి. 0 వస్తుంది, 1 5తో అయితే 50 వస్తుంది. దీన్ని కూడా మీరు ఇక్కడ ఉన్న నెంబర్తో మల్టిప్లై చేయాలంటే 7 × 0 7 అవుతుంది. 7 × 5 మీకు 35 అయ్యి లాస్ట్లో 50 వస్తుంది. ఒకవేళ ఈ నెంబర్స్ తీసుకున్నారనుకోండి మీకు 2 zeros వస్తాయి. సో మీ ఆన్సర్ ఇది ఒకటే అవ్వాలి, ఆప్షన్ ఏ. Question number 40. 8 liters are drawn from a flask containing milk and then filled with water. The operation is performed 3 more times. The ratio of the quantity of milk left and total solution is 81/625. How much milk the flask initially holds? ఫ్లాస్క్ నుండి 8 లీటర్ల పాలు తీసి నీటితో నింపారు. ఈ పద్ధతి ఇంకా 3 సార్లు చేశారు. ఫ్లాస్క్లో మిగిలిన పాలకు మరియు మొత్తం ద్రావణాల నిష్పత్తి 81/625 అయితే ప్రారంభంలో ఫ్లాస్క్లో ఎన్ని లీటర్ల పాలు కలవు? ఇక్కడ చూడండి, మీరు ఈ క్వశ్చన్ సాల్వ్ చేస్తున్నప్పుడు ఏం చేయాలంటే మీకు స్టార్టింగ్లో ఎంతో కొంత ఉందండి, ఏముంది, ప్యూర్ మిల్క్ ఉంది. ఇక్కడ మీకు క్వశ్చన్లో 81/625 అన్నారు కదా, ఈ ఆపరేషన్ని మీరు 3 times ఇంతకు స్టార్టింగ్లో ఒకసారి ఈ పద్ధతి ఇంకా 3 సార్లు, స్టార్టింగ్ ఒకసారి చేసినారు, ఇంకా 3 సార్లు అంటే 4 సార్లు రిపీట్ చేస్తున్నారు కదా. మీ దగ్గర 625 లీటర్స్ కనుక స్టార్టింగ్లో మిల్క్ ఉంది అనుకున్నారనుకోండి, మీరు 4 times చేస్తున్నారు. ఇలా 4 times చేస్తే తర్వాత మిల్క్ ఎంత అయిందండి, దాంట్లో 81 అయిందా? 625 81 అవ్వాలంటే మీరు ఏం చేయాలి చెప్పండి నాకు ఒకసారి. 625 కనుక 81 అవ్వాలంటే ఏం చేయాలి మీరు నాకు? 625 అంటే 5 to the power of 4 అంటే డినామినేటర్లో 4 సార్లు 5 వచ్చింది అనుకోండి, ఇది క్యాన్సిల్ అవుతుంది. ఇక్కడ 81 రావాలంటే ఏం చేయాలి? ఇక్కడ 3 3 3 3 ఉండాలి, అంతేనా? సింపుల్గా. అంటే మీ దగ్గర ఇనీషియల్గా 625 లీటర్స్ ఆఫ్ మిల్క్ ఉండి ప్రతిసారి 3/5 అయింది అనుకోండి, 3/5 3/5 3/5 అయింది అనుకోండి. 3/5 అవ్వడం అంటే మీనింగ్ ఏంటండి? 3/5 అంటే 60% కదా. అంటే 625 ఉన్నది 60% అయ్యింది అంటే 40% ఏమైనట్టు అండి? 40% మీరు రిమూవ్ చేసినట్టు, అంతే కదండి. ఇనీషియల్గా మీ దగ్గర 625 parts ఆఫ్ మిల్క్ ఉంది, దాంట్లో నుండి మీరు 40% రిమూవ్ చేసినారు అనుకోండి. 40% కనుక రిమూవ్ చేస్తే ఎంత అవుతుంది? 60% ఉంటుంది. సో 625లో 40% వెళ్ళిపోతే 60% అంటే 3/5 అవుతుందా? ఈ ఆపరేషన్ని మళ్ళీ ఒకసారి చేసినారు, మళ్ళీ 40% రిమూవ్ చేస్తే మళ్ళీ 60% అవుతుందా? ఇలా మీరు 4 times చేస్తే 81 అవుతుందా? అంటే 625 ఉన్నది 81 కావాలంటే ప్రతిసారి మీరు 40% రిమూవ్ చేయాలని మీకు అర్థం అవ్వాలి. ఎందుకంటే ఇక్కడ 60% ఉందంటే 40% లేనట్టు, రైట్? మీకు 40% రిమూవ్ చేస్తున్నారంటే మీరు క్వశ్చన్లో మీకు ఎంత రిమూవ్ చేస్తున్నారని ఇచ్చినారండి? 8 liters రిమూవ్ చేస్తున్నారన్నారు. అంటే 40% వాల్యూవే మీకు 8 అయితే సో 100% వాల్యూ ఎంత? చూడండి, 40 అనేది by 5 అయింది, 100 అనేది by 5 అయితే 20 అవుతుంది. సో మీకు 20 liters ఉండాలి మిక్స్చరు. ఎంత ఉండాలనేది మీ మిక్స్చరు 20 liters ఉండాలి. సో ఆప్షన్ బి అనేది మీకు రైట్ ఆన్సర్ అండి.